ఓకే అండి. సభాకల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ మనము ప్రారంభం చేసుకుందాం. వీడియోలు ఆన్ చేసుకోగలిగితే చేసుకోండి. నాకు కూడా చూసినట్టుగా ఉంటుంది. ఎంతమందికి అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు అనేటువంటి విషయం నాకు కాస్త అవగాహనకు వస్తుంది. ఒకవేళ మీ వెనక బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా బాగుంటే చక్కగా మంచి స్థానంలో కనుక ఉంటే చక్కగా వీడియోలు ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నాకు కూడా అర్థం అవుతుంది, ఎంతవరకు అర్థం అవుతుంది, ఎంతవరకు అర్థం కావటం లేదు అని. ఓకేనా? అప్పుడు నేను కొద్దిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. చాలా సంతోషంగా మురళి గారు, శ్రీమాత్రే నమః. ఓకే ఓకే అండి. మనము ఇక్కడ కూర్చున్నటువంటి సందర్భం ఏమిటంటే శరన్నవరాత్రుల యొక్క సందర్భం. అద్భుతమైనటువంటి శరన్నవరాత్రులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి మనకి. కాబట్టి అమ్మవారి గురించినటువంటి అద్భుతమైనటువంటి ఈ మొత్తం మంత్రశాస్త్రంలో కానీ, వేదముల్లో కానీ, కావ్యముల్లో కానీ, పురాణముల్లో కానీ ఉత్కృష్టమైనదిగా చెప్పుతున్నటువంటి చండీ సప్తశతి అనేటువంటి అంశం గురించి మనము చెప్పుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. అంటే చండీ సప్తశతి అంటే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రంగా చెప్తారు. మీరు ఏది చేసినా కానీ, అంటే దేవి భాగవతం చదివినా కానీ, అమ్మవారి గురించి ఏ క్రతువు చేసినా కానీ చండీ సప్తశతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంగంగా అందులో ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి విషయాన్ని అద్భుతమైనటువంటి కాలంలో చెప్పుకుంటున్నాం. అది గొప్ప విశేషం. ఏంటంటే మామూలుగా కాలము, దేశం అనేటువంటి రెండు చాలా ప్రధానమై ఉంటాయి మనకు. అందులో కాలము అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి అమ్మవారికి సంబంధించినటువంటివి ప్రతి కాలము మంచిదే. నిజానికి అమ్మవారే కాళీ స్వరూపంతో ఉంటుంది కాబట్టి ప్రతి కాలం కూడా మంచిదే. అందుకే మనకు దేవి భాగవతంలో కూడా సదాసేవ్యం దేవీం భాగవతం బుధైః. బుద్ధిమంతుడైనటువంటి వారిని అమ్మవారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. ప్రతిరోజు ఆరాధన చేస్తాడు. ఒక రోజు చేస్తాను, ఇంకొక రోజు చెయ్యను అనేది ఉండదు. ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తూ ఉంటాడు అమ్మవారిని. కానీ అందరికి కుదరదు కదా. మనం లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళం. లోక వ్యవహారాల్లో మునిగిపోయినటువంటి వాళ్ళకి కుదరదు కదా. అప్పుడు అమ్మవారే చెప్పింది, ఒకవేళ అలా కుదరకపోతే ప్రతి మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం ఏదైతే ఉందో ఆ శుక్లపక్షంలో, అంటే ప్రతిప్రముఖ్యరాకాంత తిథి మండల పూజిత లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది మనకి. అంటే పాడ్యము నుంచి పౌర్ణమి వరకు వచ్చేటటువంటి ఏదైతే ఉందో ఆ శుక్లపక్షంలో గనక అమ్మవారిని ఆరాధన చేస్తే ప్రీతి పొందుతాను అని చెప్పింది. మీకు మొత్తం కుదరకపోతే ప్రతిరోజు ఈ కనీసం ఈ 15 రోజులైనా ఆరాధన చెయ్యండి అని చెప్పింది. అలా కూడా కుదరదు మనకు. 15 రోజులు ప్రతి మాసము అంటే అసలే కుదరదు. అంటే అప్పుడు అమ్మ ఏం చెప్పింది అంటే, మీరు ఒక 4 నెలలు ప్రధానమై ఉన్నాయి, నాకు అవి చాలా ప్రీతికరమైనటువంటి 4 నెలలు ఉన్నాయి. వాటినే మనము నవరాత్రములుగా జరుపుతూ ఉంటాం. 4 నెలలు. అందులో ప్రధానంగా చైత్ర మాసంలో వస్తాయి. చైత్ర మాసంలో వచ్చేటటువంటి నవరాత్రుల్ని మనం వసంత నవరాత్రులు అంటాం. వసంత నవరాత్రులు ఏవైతే దానికి గౌరీదేవికి సంబంధంగా ఉంటుంది. అంటే గౌరీదేవి సంబంధమైనటువంటి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. వసంత నవరాత్రులు లేదా గౌరీ నవరాత్రుల పేరు కూడా వాటికి పేరు. శాక్తీయ సాంప్రదాయంలో డోలా గౌరీ వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఆ వసంత నవరాత్రుల్లో. తరువాత వచ్చేసరికి మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు. మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు అన్నా కానీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ప్రీతి. తరువాత వచ్చేటటువంటి నవరాత్రులు ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు. అంటే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చేసరికి శ్యామలా నవరాత్రులు, చైత్ర మాసంలో వచ్చేసరికి గౌరీ నవరాత్రులు. ఇవి చాలా ప్రధానమైనటువంటి నవరాత్రులు ఈ 3. ఇవి కాకుండా ఇంకొక నవరాత్రి ఏంటంటే శారదా నవరాత్రులు. ఈ శరత్కాలంలో ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు ఈ శరన్నవరాత్రులు. ఇవి కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈ 4 నెలలు కూడా నేను చేయలేనమ్మా, ఏవైనా ఇంకా తగ్గించు అని అడిగితే అప్పుడు అమ్మవారు సరే నీకు 2 నెలలు ఇస్తాను, ఒక 2 నెలలు మాత్రం ఖచ్చితంగా ఆరాధన చేయని చెప్పేసి ఈ వసంత కాలంలో వచ్చేటటువంటి గౌరీ నవరాత్రుల్ని, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు, ఈ 2 కాలాల్లో ఖచ్చితంగా ఆరాధన చేయమని చెప్పింది. అందుకే మనకు దేవి ఋతు యమదంష్ట్రాఖ్యౌ నూనం సర్వ జనేషు వై అని చెప్పేసి. అంటే ఈ 2 కాలాల్లో కూడా యముడి యొక్క కూరలు అనేటువంటివి బయటకు వచ్చి, వసంత కాలంలోను శరత్కాలంలో ఈ 2 కాలాల్లో కూడా ఆ యముడి యొక్క కూరలు బయటికి వచ్చేసి ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారట.
అంటే కాస్త చావుకు దగ్గర అవుతూ ఉంటారు, అనారోగ్య పాలవుతూ ఉంటారు. అలా అనారోగ్య పాలవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేటటువంటి స్థానాలు ఏమిటంటే అది వసంత కాలము, శరత్కాలము. కాబట్టి ఈ 2 కాలాల్లో మాత్రం ఖచ్చితంగా దీనికి ఇంకో ప్రధానమైనటువంటి రహస్యం కూడా ఉందండి. ఈ 2 ఏమిటంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే వసంత కాలంలో వచ్చేటటువంటిది ఏంటి అంటే ఆ వసంత నవరాత్రులు, దాన్ని సాయం సంధ్య అని చెప్పారు. సాయం సంధ్య అట అది. వేదంలో దీని గురించి మాట్లాడడం ఉంటుంది, తర్వాత చెప్తాను. సాయం సంధ్యాకాలము, తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి శరన్నవరాత్రుల కాలం ఏమంటారంటే ప్రాతః సంధ్యాకాలము. ఈ శరన్నవరాత్రులు అంటే ఇప్పుడు మీరు సంవత్సరం మొత్తాన్ని గనక ఒక రోజుగా భావన చేయండి. సంవత్సరం మొత్తాన్ని ఒక రోజుగా భావన చేస్తే దానికి మొత్తం 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలలు మళ్ళీ తర్వాత వచ్చేసరికి 24 పక్షములు ఉంటాయి. 12 నెలలు అంటే ఒక్క నెలకు 2 పక్షములు, మొత్తం 24 పక్షములు ఉంటాయి. అలా 24 పక్షములు 24 గంటలుగా స్వీకరించి ఈ మొత్తం సంవత్సరాన్ని కూడా ఒక రోజుగా భావన చేస్తే అప్పుడు వసంత నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ వసంత నవరాత్రులు అంటే చైత్ర మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు సాయంకాల సంధ్యా సమయము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆశ్వేజ మాసంలో నడిచేటటువంటి దాన్ని ప్రాతకాల సంధ్యా సమయము అని చెప్పడం జరిగింది. ప్రాతకాల సంధ్యా సమయంలో ఏం చేస్తాం మనము? ఉభయ సంధ్యలందు ఉయ్యాలలోచు జగమునేలు చుట్టూ జగద్ధాత్రి మంత్రనిహిత శక్తి మాతరో గాయత్రి పంచవర్ణ వదన భద్రసదన. పంచవర్ణములతో ఉండేటటువంటి ఆ గాయత్రి మాతను మనం ఉపాసన చేస్తాం. ప్రాతః సంధ్యా సమయంలో చేయవలసింది ఆ సంధ్యావందనం చేయాలి. ఇక వేరే పనులు ఏవి పెట్టుకోకూడదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు ఏ పని చేయకుండా, మీరు పూజ చేయకపోయినా ఏమనం, కాకపోతే మీరు ఖచ్చితంగా మాత్రం సంధ్యావందనం చేయాలి. సూర్య భగవాను చూసి ఒక నమస్కారం అయినా చేయాలి. సంధ్యావందనం చేయకుండా మాత్రం వాడు ఉండకూడదు. నువ్వు ఏదైనా విడిచిపెట్టు, నేనేం కాదన్ను. నీకు ఏమి కుదరకపోతే మట్టితో కూడా అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేయమన్నారు. అందుకంటే చస్తుంటే సంధ్యావందనం అని వచ్చింది అంటే చనిపోతూ కూడా తన పనుపున ఒకరిని పెట్టి సంధ్యావందనం చేయించాలి అని. చనిపోతున్న దశలో కూడా అంటే సంధ్యావందనం అంటే అంత ఖచ్చితంగా చేయవలసింది ప్రాతః సంధ్యాకాలంలో గాయత్రి ఆరాధన. అలాగే ఈ ఆశ్వేజ మాసంలో ఉండేటటువంటి శరన్నవరాత్రులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయవలసింది. మిగతా సంవత్సరం పొడుగునా నువ్వేం చేస్తావో చేయలేదో నాకు సంబంధం లేదు. కానీ ఈ శరన్నవరాత్రుల్లో మాత్రం అమ్మవారి ఆరాధన చెయ్యకుండా, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చెయ్యకుండా, అమ్మవారిని తలుచుకోకుండా వాడి జీవితం అనేటువంటిది ఉండకూడదు అని శాస్త్రం నిర్దేశించిందండి. కాబట్టి శరన్నవరాత్రులు ఇంత గొప్పనైనటువంటి కాలంలో కనుక చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి ఫలితం ఇస్తానని చెప్పింది. దేవీ భాగవతంలో దీని గురించి ప్రత్యేకమైనటువంటి ఆఖ్యానం వస్తుంది. ఆ 3వ స్కందంలో వస్తుంది. అంటే ఎలా చేయాలి ఆ శరన్నవరాత్రుల్ని అని చెప్పేసి, ఏ రోజు ఎటువంటి ఆరాధన చెయ్యాలి అమ్మవారికి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు అందులో చెప్పబడ్డాయి. అంటే మనం చేసేటటువంటి అలంకారముల గురించి చెప్పలేదు, కానీ అనేకమైనటువంటి పూజలు ఏ విధంగా చెయ్యాలి, బాలా పూజ కానీ, కన్యా పూజ కానీ, సుహాసిని పూజ కానీ, ఇలాంటి పూజలు ఎలా చెయ్యాలి ఏంటి అనేటువంటి విషయాల్ని చాలా విపులంగా వివరించడం జరిగింది దేవి భాగవతంలో. ఇది చాలా ప్రధానమైనటువంటి కాలంగా మనకు చెప్పడం జరిగింది. అటువంటి గొప్పనైనటువంటి కాలంలో అత్యంత గొప్పనైనటువంటిది, మంత్రముల్లోకెల్లా గొప్పదైనటువంటి చండీ సప్తశతిని మనం నేర్చుకోవడం అనేటువంటి నిజంగా మన అదృష్టం. ఎందుకంటే అంత సామాన్యంగా వచ్చేది కాదు. నిజంగా ఏం చెప్తారంటే కొంతమంది అసలు చండీ సప్తశతి గురించి విందామనేటువంటి ఆలోచనే చాలా తక్కువ మందికి వస్తుందట. అసలు ఆలోచనే రాదు. చండీ సప్తశతి తెలుసుకుందాం, నేర్చుకుందాం అనేటువంటి ఆలోచనే చాలా మందికి రాదు. అది నేర్చుకోవడం, ఎందుకంటే చాలా మంది బ్రాహ్మణులు కూడా నేర్చుకోవడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు. అంతటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి చండీ సప్తశతి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ చండీ సప్తశతి అసలు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి విహంగ వీక్షణంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు మొత్తం మన భారతీయ వాంగ్మయం అనేటువంటిది ఏంటంటే చాలా విస్తృతమైనటువంటిదండి. ఒక చోట అంటే మన మామూలుగా కొంతమంది పరిశోధనలు కూడా చేశారు, ఎంత వాంగ్మయం ఉంది. మామూలుగా ఇంతకు ముందుకు ఏమనుకునే వాళ్ళంటే బ్రిటిష్ అంటే మన భారతదేశం గురించి తెలియనంత వరకు 16వ శతాబ్దం వరకు కూడా ఎవరికి పెద్దగా తెలియదు. అంటే ఇతర దేశాల వాళ్ళకు తెలియనప్పుడు ఏమనుకున్నారంటే గ్రీకు భాషలో, లాటిన్ భాషలో ఉండేటటువంటి వాంగ్మయమే చాలా ఎక్కువగా ఉంది, చాలా వాంగ్మయం ఉంది, అంతకంటే మించినటువంటి వాంగ్మయం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అని నిర్ధారించుకున్నారు. తర్వాత దానిపైన పరిశోధన చేసి 1830లో ఫ్రెడరిక్ అనేటువంటి వ్యక్తి ఒక అతను పరిశోధన ప్రారంభం చేశాడు. అలా పరిశోధన ప్రారంభం చేసి ఆయనకు దొరికినటువంటి గ్రంథాల సంఖ్య ఒక 500 గ్రంథాలు దొరికాయి.
తర్వాత అలా పరిశోధన చేస్తూ చేస్తూ ఉంటే ఇన్ని తక్కువ గ్రంథాలు ఉండవు అని చెప్పేసి ఇంకా పరిశోధన చేస్తూ ఉన్నారు. తర్వాత పండిత హరిప్రసాద్ రాయ్ వీళ్ళందరూ కూడా పరిశోధన చేసి ఒక 40,000 గ్రంథాలని పట్టుకొచ్చారు. 40,000 గ్రంథాలు చెప్పారు. తరువాత ఒక పుస్తకంలో ద వెల్త్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్, ద సాంస్క్రిట్ మాన్యుస్క్రిప్ట్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అనేటువంటి పుస్తకం ఉందండి. ఆ పుస్తకంలో మన భారతీయ వాంగ్మయం ఎంత ఉందని చెప్పారో తెలుసా? గెస్ చేయగలరా? 5,25,000 పైగా మన భారతీయ గ్రంథాలు ఉన్నాయి ఒక్క సంస్కృతంలోనే. నేను తెలుగులోను, మలయాళంలోను, తమిళంలోను ఇంకా చెప్పట్లేను. తమిళంలో ఇంకా చాలా సాహిత్యం ఉంది. అవి కాకుండా ఒక్క సంస్కృతంలోనే దాదాపుగా 5,25,000 పైగా గ్రంథాలు ఉన్నాయి. అంటే అంత విస్తృతమైనటువంటిది మన వాంగ్మయం. ఆ వాంగ్మయాన్ని ఎవరు ఒక వ్యక్తి చదవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇతర వాళ్ళకి ఏదో ఒక్క పుస్తకం ఉండగానే చాలా జప్పలు తరుచుకుంటూ ఉంటారు. కానీ ఎంత వాంగ్మయం ఉంది, ఒక్కొక్క వాంగ్మయాన్ని తలుచుకుంటే ఒక్కొక్క పుస్తకం పట్టుకున్నారు అనుకోండి. రామాయణం పట్టుకుంటే అబ్బా ఇంతకంటే అద్భుతమైనటువంటి గ్రంథం ఉండదనిపిస్తుంది. మహాభారతం పట్టుకుంటే అబ్బా ఇంతకంటే అద్భుతమైనటువంటి పుస్తకం ఉండదనిపిస్తుంది. మార్కండేయ పురాణం పట్టుకుంటే అంతకంటే అద్భుతమైన ఏ పుస్తకం పట్టుకుంటే ఆ పుస్తకానికి అద్భుతం. ఆద్యభట్టి అని రాసినటువంటి ఆ పుస్తకాన్ని పట్టుకుంటే అంతే ఉంటుంది. అలా ఏ పుస్తకాన్ని పట్టుకుంటే ఆ పుస్తకానికి అంత గొప్పగా ఉంటుంది ఆ పుస్తకం అనేటువంటి. అంటే అంత దీర్ఘ దృష్టితో మన ఋషులు అనేటువంటి వారు దర్శనం చేసి ఇచ్చారు మనకు వాంగ్మయాన్ని. దాదాపుగా 5,00,000కు పైగా గ్రంథాలు. అయితే ఇన్ని 5,00,000గా ఉండేటటువంటి గ్రంథాలని నేను ఒక 3 విభాగాలుగా చేశాను. మొట్టమొదటి విభాగము ఆధ్యాత్మిక విభాగము అంటారు. రెండవ విభాగం వచ్చేసరికి ఆధ్యాత్మికం ప్లస్ ఆది భౌతిక విభాగము అంటారు. మూడవ విభాగం వచ్చేసరికి ఆది భౌతిక విభాగం. ఏంటంటే ఈ విభాగాలు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు. తర్వాత ఆది భౌతికం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అనండి. సైంటిఫిక్ నాలెడ్జ్ తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ రెండింటికి సంబంధించినటువంటి గ్రంథాలు వచ్చేసరికి ఆధ్యాత్మికం ప్లస్ ఆది భౌతికం. ప్యూర్లీ సైంటిఫిక్ గ్రంథాలు. అందులో ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధము లేనటువంటి గ్రంథాలు కూడా మనకు ఉన్నాయి సంస్కృతం. చాలా మందికి తెలియనటువంటి విషయం. మనం ఏమనుకుంటామంటే మొత్తం ఎప్పుడు చూసినా కానీ సంస్కృతం అనగానే అదేదో దేవుని గురించి చెప్పింది ఇక్కడ వరకు, అంటే ఏదో ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుని గురించి ఇట్లా చెప్పింది తప్ప ఎక్కడ కూడా సైంటిఫిక్ అప్రోచ్ అంటూ వీళ్ళకు లేదు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉంది. అది భారతీయులకు మాత్రమే ఉంది. అది విచిత్రం. జర్మనీకి, రష్యా ఇట్లాంటి దేశాల వాళ్ళకి లేదు. మనకు మాత్రమే ఆ అపోహ ఉంది. నిజానికి మన భారతదేశంలో అద్భుతమైనటువంటి సైంటిఫిక్ గ్రంథాలు, ప్యూర్లీ సైంటిఫిక్, దాంట్లో మీకు ఎటువంటి ఆధ్యాత్మికతతో సంబంధం లేనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది చెప్పింది మన శాస్త్రంలో. ఆర్యభట్టీయంలో మృక్షికి జలవాయువయో భూగోళ సర్వతో వృత్త చెప్పింది ఎవరు? భూగోళం ఎటువైపు నుంచి చూసినా వృత్తాకారంలో ఉంటుంది. అన్ని చోట్ల నుంచి వృత్తాకారం గీస్తే వచ్చేదేంటి? అదే కదా, వృత్తాకారంలో గీస్తే వచ్చేటప్పుడు మన స్పేరే వస్తుంది, మొత్తం గుండ్రంగా ఉందని తెలుస్తుంది. ఆకృష్ట శక్తిచ్చ మహీదయాయ ఆకృష్యతే తత్ పతతీభవాతి సమయ సమంతత్ కపవత్యేయంగి. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పింది మన వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అనుకోండి. మీకు ఫిజిక్స్ కూడా ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ పేరు చెప్పండి చాలు. మ్యాథమెటిక్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ సబ్జెక్ట్ పేరు చెప్పినా కానీ ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి గొప్పనైనటువంటి విజ్ఞానం మన యొక్క శాస్త్రముల్లో లభిస్తుంది. ఒకసారి ఆలోచించండి ఎంత గొప్పగా. ఎందుకంటే మన వాళ్ళు సైంటిఫిక్ అప్రోచ్ ని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయలేదండి. దాన్ని ఎప్పుడు కూడా తీసివేయలేదు. ఏదో ఊరికే తీసివేద్దాం అవన్నీ అవసరం లేదు అని ఎప్పుడు అనలేదు. అందుకే మనకు ఈశావాస్యోపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది. మనకు చెప్తూ విద్యాంచ అవిద్యాంచ యస్తద్ వేదో ఉభయగం సహా అవిద్యాయ మృత్యుం తీర్థ విద్యాయ అమృతమశ్నుతి అని ఒక మంత్రం ఉంటుంది. అక్కడ విద్య అంటే ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్, అవిద్య అంటే ఏంటంటే అక్కడ సైంటిఫిక్ నాలెడ్జ్. స్పిరిచువల్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ రెండు కలిసి ఉభయగం సహా రెండు కలిసి నడవాలట. రెండు కలిసి నడవాలి అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మన వల్ల అలా నెగ్లెక్ట్ చేయలేదు. తర్వాత ఆధ్యాత్మికం ప్లస్ ఆదిభౌతిక గ్రంథాల కిందకి ఆయుర్వేదం, యోగ శాస్త్రం, తంత్రశాస్త్రం, జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఈ గ్రంథాల కిందకి వస్తాయి. ఆదిభౌతిక గ్రంథాల గురించి చెప్పాను కదా, ఆ వైశేషికం, న్యాయం ఇట్లాంటి గ్రంథాలు అవన్నీ కూడా వస్తాయి. అందులో భగవంతుని అంగీకరించారు. గౌతమ మహర్షి రాసినటువంటి దాంట్లో కూడా న్యాయ సూత్రాలు ఎక్కడ కూడా భగవంతుని అంగీకరించారు. అందుకే గౌతమ మహర్షికి వ్యాస మహర్షికి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు ఆయన అక్షిపాదుడు అయ్యాడు. అంటే నన్ను నీ కళ్ళతో నన్ను చూడకు అని చెప్పేసి అన్నాడు వ్యాస భగవానుడు గౌతమ మహర్షిని. అప్పుడు ఆయన కంటి దగ్గర నేత్రాన్ని తపస్సు చేసి కంటి దగ్గర నేత్రాన్ని సృష్టించుకొని ఆ నేత్రంతో వ్యాస భగవాన్ని దర్శనం చేశాడు, కాలి దగ్గర సృష్టించుకొని.
అంటే అంత గొప్పగా ఆయన, అంటే వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అలా ఉంటుంది అన్నట్టు. అయితే అలా మనకు ఆది భౌతిక గ్రంథాలు కూడా ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్లస్ ఆది భౌతిక గ్రంథాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు ప్రధానంగా చెప్తున్నవి ఏంటంటే వేదములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు అని చెప్తూ ఉంటాం. ఇవి కాకుండా వేదాంగములు, ఉపవేదములు, దర్శనములు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. కానీ ప్రధానంగా మనం చెప్పేటటువంటిది ఏమిటి అంటే వేదములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు. ఈ వేదములు అంటే విత్ జ్ఞానే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది ఈ వేదము అనేటువంటి పదం. వేదము అనేటువంటిది విత్ జ్ఞానే అంటే సమస్తమైనటువంటి విజ్ఞానం ఇందులో ఉంటుందండి. మీరు ఏ విజ్ఞానం కావలసినా కానీ ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా మీకు ఇందులో దొరుకుతాయి వేదముల్లో. అంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్, అంటే మొత్తం చాలా వ్యాఖ్యానాలు రాసేయరు, ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తారు. దాన్ని పట్టుకొని, ఆ సూత్రాన్ని పట్టుకొని మీరు లాగారు అనుకోండి, దాని యొక్క అర్థాన్ని అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి. అలా వేదములు వచ్చాయి. తర్వాత స్మృతులు అంటే ఏంటంటే వేదముల్లో ఉండేటటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో శృతిం పశ్యంతి ముడయ స్మరంతి చ తథా స్మృతిం అని చెప్పడం జరిగింది. అంటే వేదముల్లో ఉండేటటువంటి ధర్మాల్ని తీసి వేదములు ఏ విధంగా ప్రవర్తించమన్నాయి అని చూసి ఆ వేదముల్లో ఉండేటటువంటి విషయాన్ని స్మృతుల్లో పెట్టడం జరిగింది. తరువాత ఇతిహాసములు అంటే రామాయణ భారతములు మనకు తెలిసిందే. తర్వాత వచ్చేసరికి మనకు పురాణములు అనేటువంటివి ప్రధానమైనటువంటి విషయాలుగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్పబోయేటటువంటి చండీ సప్తశతి పురాణముల్లోది. ఇప్పుడు చెప్పబోయేటటువంటి చండీ సప్తశతి అనేటువంటిది పురాణంలోది. అయితే ఈ పురాణాలు ఎన్ని ఉన్నాయి అని కనుక అంటే 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు ఉన్నాయి. వీటిని మన యొక్క ఋషులు ఎంత గొప్ప వాళ్ళు అంటే మనం గుర్తు పెట్టుకోవడానికి కూడా ఒక మంచి టెక్నిక్ ఇచ్చారు. అంటే పురాణాలని, అంటే మొట్టమొదటి మనకు సైకాలజీలో కూడా వాడుతూ ఉంటారు ఈ టెక్నిక్. అంటే ఒక 100 వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ 100 వస్తువులకు కలిపి ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తారు. అంటే మొదటి అక్షరాన్ని తీసుకుని అలా వాక్యాన్ని నిర్మాణం చేసి ఆ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టి 100 వస్తువులు గుర్తుపెట్టుకోవచ్చు. అలా మనకు పురాణాలని కూడా 18 పురాణాలని గుర్తుపెట్టుకోవడానికి అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అంటే మద్వయం, మా అనేటువంటి అక్షరంతో ద్వయం అంటే రెండు ఉన్నాయి, 2 పురాణాలు ఉన్నాయి. మార్కండేయ పురాణం, మత్స్య పురాణము. భద్వయం భాగవతము, భవిష్య పురాణము. భ్రత్రయం బ్ర అనేటువంటి అక్షరంతో 3 ఉన్నాయి. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. వా చతుష్టయం, వా అనేటువంటి అక్షరంతో 4 పురాణాలు ఉన్నాయి. ఒకటి వామన పురాణము, వాయు పురాణము, తర్వాత వచ్చేసరికి విష్ణు పురాణము అని చెప్పేసి వరాహ పురాణము అని మొత్తం 4 పురాణాలు చెప్పడం జరిగింది. అనాపలింగ పూష్కాని అనేటువంటి అక్షరంతో, మ్యూట్ చేసుకోండి అందరూ. మద్వయం మా అనేటువంటి అక్షరంతో అనాపలింగ పూస్కాని, ఆ అనేటువంటి అక్షరంతో అగ్ని పురాణము, నా అనేటువంటి అక్షరంతో నారద పురాణము, పా అనేటువంటి అక్షరంతో పద్మ పురాణం. అందరు పద్మ పురాణం అని అంటూ ఉంటారు, కానీ మనకు పురాణాల్లో వాటి గురించి ప్రస్తావన చేసేటప్పుడు చాలా చోట్ల పద్మ పురాణము అని చెప్పడం జరిగింది. కాబట్టి పద్మ పురాణము అంటే పూర్వ పురాణము, స్కంద పురాణం అని ఇలా 18 పురాణాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అమ్మ కనకదుర్గ గారు, మీరు మ్యూట్ చేసుకుంటారా? కొంచెం వేగం అవుతుందండి, అర్థమవుతుందా? చెప్తుంది అర్థమవుతుందా? మిమ్మల్ని మ్యూట్ చేయడం రావట్లేదు, మీరు మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇలా మనకు ఉన్నటువంటి 18 పురాణాల్లో, ఓకే, ఇలా ఉండేటటువంటి మనకు 18 పురాణాల్లో చండీ సప్తశతి అనేటువంటిది ఏ పురాణంలో వస్తుంది అంటే మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగిందండి. ఈ చండీ సప్తశతి అనేటువంటిది మనకు మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. మార్కండేయ మహర్షి భాగురి అనేటువంటి మహర్షికి చెప్పినటువంటి పురాణమే మార్కండేయ పురాణం. జైమిని రాసిన కాదు, భాగురి మహర్షి. జైమినికి ధర్మ పక్షులు అని 4 పక్షులు ఉంటాయి. ఆ 4 పక్షులు జైమిని మహర్షికి చెప్తాయి మార్కండేయ మహర్షి చెప్పినట్టుగా. కాబట్టి అలా మార్కండేయ మహర్షి భాగురి మహర్షికి చెప్పినటువంటి పురాణము మార్కండేయ పురాణముగా అది ప్రసిద్ధి చెందింది. ఈ మార్కండేయ పురాణం మొత్తంగా మనకు 3 ఆశ్వాసాలుగా విభాగం చేయడం జరిగింది. ఒక విహంగ వీక్షణంగా చెప్తారు. ఎందుకంటే శరన్నవరాత్రుల్లో పురాణం వినడం కూడా ఒక అదృష్టం.
పురాణం చెప్పుకునేంత మనకు సమయం లేదు కాబట్టి మనం ఒక టూకీగా, ఒక విహంగ వీక్షణంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి ఆశ్వాసంలో వచ్చేసరికి మనకు ఈ మొత్తం 3 ఆశ్వాసాలుగా విభాగం చేయడం జరిగింది మార్కండేయ పురాణం. మొట్టమొదటి ఆశ్వాసంలో ఏం చెప్పారంటే పిండోత్పత్తి క్రమం, అంటే ఒక గర్భంలో ఉండేటటువంటి శిశువు ఏ విధంగా ఆవిర్భవించి 2 నెలలకు ఎటువంటి పరివర్తన చెందుతాడు, 3 నెలలకు ఎలా పరివర్తన చెందుతాడు అనేటువంటి అనేక విషయాలు, వాళ్ళు జీవుడు ప్రవేశిస్తాడు, జీవుడి యొక్క వాసనలు ఎలా ఉంటాయి, అనేక విషయాలు అందులో చెప్పడం జరిగింది. కనకదుర్గ గారు ఓకే. తర్వాత వచ్చేసరికి జనక మహారాజుకి వచ్చేటటువంటి సంవాదంగా మనకు జనక మహారాజు దగ్గరికి ఇంద్రుడు, యముడు ఇద్దరు కలిసి వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణలో వివిధ రకములైనటువంటి నరకముల గురించి చెప్తారండి. అంటే మనకు రౌరవాది నరకములు, కుంభీపాకాది నరకములు ఉంటాయి కదా, అటువంటి నరకములన్నిటి 21 నరకములు, 61 నరకములు ఉండేటటువంటి సబ్ పార్ట్స్, అంటే ఆ వాటిలలో కూడా ఇంకా ఉప నరకములు ఉంటాయి అన్నట్టు. అటువంటి వాటన్నిటి గురించి కూడా అందులో చెప్పడం జరిగింది. తరువాత వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర ఇందులో చెప్తారండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసరికి వర్ణాశ్రమ ధర్మములు, అంటే ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, వైశ్యుడు ఎలా ఉండాలి, క్షత్రుడు ఎలా ఉండాలి, శూద్రుడు ఎలా ఉండాలి అనేటువంటి వర్ణాశ్రమ ధర్మములు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఎలా ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క ధర్మములు ఇక్కడ చెప్పడం జరిగింది. అలర్పునికి తర్వాత మదాలసు మధ్యలో జరిగినటువంటి సంభాషణగా ఈ వర్ణాశ్రమ ధర్మములన్నీ చెప్పడం జరుగుతుంది. శ్రాద్ధ విధానం కూడా అదే వాళ్ళిద్దరి సంభాషణగానే చెప్పడం జరుగుతుంది. తర్వాత అలర్పుని యొక్క వృత్తాంతం వస్తుంది. అలర్పుడు అనేటువంటి ఒక మహారాజు పరిపాలన చేస్తాడు, చంద్రవంశానికి చెందినటువంటి రాజు. ఆ రాజు యొక్క చరిత్ర వస్తుంది. తర్వాత రెండవ ఆశ్వాసకి యుగ పరిణామములు, అంటే కృతయుగం ఎలా ఉంటుంది, త్రేతాయుగం ఎలా ఉంటుంది, తర్వాత ద్వాపర యుగం ఎలా ఉంటుంది, కలియుగం ఎలా ఉంటుంది, ఇలా ఒక్కొక్క యుగంలో ఉండేటటువంటి లక్షణాలు, వాళ్ళ యొక్క మనస్సు ఎలా పరివర్తన చెందుతుంది, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్క యుగానికి ఎటువంటి ధర్మము ఎలా మార్పు చెందుతుంది, తర్వాత అసలు కర్మ ఎలా మార్పు చెందుతుంది, మనుషులకు మనస్తత్వం ఎలా మార్పు చెందుతుంది, శరీరములు ఎలా మార్పు చెందుతాయి అనేటువంటి విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత దుస్సహుడి యొక్క వృత్తాంతం చెప్పడం, దుస్సహుడు అనేటువంటి రాజు యొక్క వృత్తాంతాన్ని ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత జంబూద్వీప వర్ణన అంటే ఏంటంటే భూమండలం మొత్తం వర్ణన. చాలా మంది ఏమనుకుంటారు జంబూద్వీపం అనేటువంటిది భారతదేశానికి మాత్రమే పేరు అని అనుకుంటారు. భారతదేశం మాత్రం జంబూద్వీపం అంటే ప్రపంచం మొత్తం కలిపి జంబూద్వీపం. అనేకమైనటువంటి దీపాలు, నిక్ష దీపము, ఇట్లాంటి దీపాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళన్నిటికి కూడా స్వయంభూమణి యొక్క కుమారులు అనేటువంటి వాళ్ళు రాజు అవుతారు. 7 కుమారులు ఉంటారు స్వయంభూమణుకు, వాళ్ళు రాజు అవుతారు. అలా జంబూ దీపం యొక్క వర్ణన కూడా ఇందులో చెప్పడం జరిగిందండి. అంటే భారతదేశానికి నిజానికి పేరు, అంటే భారతదేశం అనే పేరు రాక ముందు ఏదైనా ఒక పేరుంది మన భారతదేశం కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? భారతదేశానికి భారతదేశం అన్న పేరు రాకముందుకు ఒక పేరుంది, అది కూడా మనకి భాగవతంలో తెలుస్తుందండి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకసారి ట్రై చేయండి. అజనాభము అని పేరు. అజనాభము అంటే ఏంటంటే అజుడు అంటే పరమాత్మ యొక్క నాభిస్థానము అని చెప్పేసి, ఆయన యొక్క గర్భంలో ఉంటాం కదా మనం అందరం కూడా, ఈ ప్రపంచం అంతా కలిపి ఆయన యొక్క గర్భంలో ఉంటుంది అని చెప్పేసి, ఆయన గర్భస్థంగా ఉంటామని చెప్పేసి. అలా గర్భస్థంగా ఉండేటటువంటి ఆయన యొక్క నాభిస్థానం ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ భారతదేశం కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఈ భారతదేశం నుంచి మాత్రం ఆధ్యాత్మిక శక్తి ప్రపంచ దేశాలకు అందుతుంది. కారణం ఏంటంటే దీనికి అజనాభము అని పేరు కాబట్టి. అజనాభం అంటే పరమాత్మ యొక్క నాభిస్థానం ఎక్కడైతే కనెక్ట్ అయ్యిందో ఈ ప్రపంచంలో, అది ఈ అజనాభము, ఈ భారతదేశం అన్నట్టు. కాబట్టి ఈ భారతదేశానికి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఎప్పుడైనా కానీ మీరు కడుపులో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క పోషణ ఎలా జరుగుతుందండి? నాభిస్థానం ద్వారానే జరుగుతుంది. అలాగే పరమేశ్వరుడు ఈ సృష్టిని పోషణ చేయాలంటే ఈ భారతదేశం ద్వారానే పోషణ చేస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. కాబట్టి దీనికి అజనాభము అని పేరు. అలా జంబూద్వీపానికి సంబంధించినటువంటి వర్ణనంతా కూడా మనకు ఇందులో వస్తుంది. తర్వాత వచ్చేసరికి వివిధ రకములైనటువంటి మనువులు, అంటే మనకు 14 మంది మనువులు ఉంటారు. ఆ మనువులు ఏంటనేది నేను ముందు చెప్తాను. తర్వాత ఈ మనువుల యొక్క చరిత్రలో భాగంగా సూర్య సావర్ణి అనేటువంటి మనువు యొక్క చరిత్రయే మనకు ఇప్పుడు దేవీ మహాత్మ్యం లేదా చండీ సప్తశతిగా చదువుకున్నాం మనం. ఇప్పుడు చండీ సప్తశతిగా చదివంటే సూర్య సావర్ణి మనువు యొక్క చరిత్రనే మనం చండీ సప్తశతిగా చదువుతున్నాం. ఈ మనువులు ఎవరుండి అంటే, మనువు అంటే ఒక మన్వంతరం అంటూ ఉంటాం. ఆ మన్వంతరానికి, ఒక మన్వంతరం మొత్తానికి కూడా ఒక అధిపతి ఉంటారు. అలా 14 మన్వంతరాలకు కూడా ఒక అధిపతి ఉంటారు, 14 మనువులు ఉంటారు.
ఆ మనువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకు సూర్య సావర్ణ్యమని వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ అధిపతులుగా ఉండేటటువంటి వాళ్ళే చరిత్రని మనకు దేవి భాగవత్ ఇక్కడ మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. అనేక చోట్ల చెప్పడం జరిగింది. మన పురాణాల్లో వీళ్ళ యొక్క చరిత్రలు అనేటువంటి చాలా చోట్ల చెప్పడం జరిగింది. కానీ అన్ని పురాణాల్లో ఉండేటటువంటి వాటిని దేవి మహత్యంగా, చండీ సప్తశతిగా చదువుకోము. ఈయన గురించే మనకు దేవి భాగవతంలో కూడా వస్తుంది సూర్య సావర్ణి మనువు యొక్క చరిత్ర. కానీ అందులో మనం చండీ సప్తశతిగా కానీ అలా చదువుకోము. ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటనే నేను ముందు చెప్తాను. అసలు మన్వంతరం అంటే ఏంటి అంటే, మనకు రోజు తెలుసు, 15 రోజులు కలిస్తే పక్షము అనేది తెలుసు. తర్వాత 2 పక్షం కలిస్తే ఒక నెల, 6 నెలలు కలిస్తే ఒక ఆయనం, దక్షిణాయనం ఉత్తరాయనం అంటాం కదా. అలా 2 ఆయనం కలిస్తే ఒక సంవత్సరం, దక్షిణాయనం ఉత్తరాయణం కలిస్తే అలా సంవత్సరాలు గనక 4,32,000 సంవత్సరాలు అయితే అది కలియుగం. తరువాత ద్వాపర యుగం అంటే ఏంటి అంటే, కలియుగానికి 2 పెట్టి భాగించదు. దా అంటే 2 కదా, దా అంటే 2 కాబట్టి 2 × 4,32,000 వేయండి. అప్పుడు 8,64,000 వస్తుంది. తర్వాత త్రేత అంటే 3 కదా, 3 × కలియుగం వేయండి, 4,32,000. అప్పుడు మనకు త్రేతాయుగం వస్తుంది. కృత అంటే 4 × 4,32,000 వేయండి. అలా ఈ 4 యుగాలు వస్తాయి. ఈ 4 యుగాల్ని కలిపి మనము మహాయుగము అంటాం. ఈ 4 యుగాల్ని కలిపి మనం మహాయుగము అంటాం. ఇటువంటి మహాయుగాలు 71 మహాయుగాలు కలిస్తే అటువంటి 71 మహాయుగాల్ని ఒక మన్వంతరం అని చెప్తాం. అలా ఒక మన్వంతరానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. ఆ మన్వంతరాలకు ఉండేటటువంటి 14 మంది మనువుల యొక్క చరిత్ర ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకు ఈ మార్కండేయ పురాణంలో 50వ అధ్యాయం దగ్గర నుంచి 97వ అధ్యాయం వరకు మొత్తం కూడా మనువుల యొక్క చరిత్ర. ప్రతి ఒక్క మనువు యొక్క 14 మంది మనువుల యొక్క చరిత్ర ఇందులో చెప్పడం జరిగింది. ఇందులో 14 మంది మనువుల పేర్లు ఇక్కడ రాసాను చూడండి. స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తావసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్పతుడు. ఈయన సూర్య సావర్ణి మనువు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క చరిత్ర మనం ఇప్పుడు చండీ సప్తశతిగా చెప్పుకోబోతున్నాం. దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. వీళ్ళు మనకు ఉండేటటువంటి మనువులు. వీటిలలో మనము సూర్య సావర్ణి మనువు యొక్క చరిత్రని చండీ సప్తశతిగా చెప్పుకోబోతున్నాం. మన చండీ సప్తశతి అని పిలుస్తూ ఉండడం బాగానే ఉంది. నిజానికి అసలు దీనికి చండీ సప్తశతి అనేటువంటి పేరు ఎంతవరకు సమంజసం అని కనుక మనం ఆలోచన చేస్తే, దీనికి నిజానికి పురాణాల్లో చండీ సప్తశతి అనేటువంటి పేరు లేదండి. పురాణాల్లో మనకు దీనికి చండీ సప్తశతి అనేటువంటి పేరు లేదు. దీనికి ఎందుకంటే నేను చెప్పాను, మార్కండేయ మహర్షికి బాగురి మహర్షికి మధ్య జరిగినటువంటి సంవాదంగా మార్కండేయ పురాణం వచ్చిందని. బాగురి మహర్షి అడుగుతాడు మార్కండేయ మహర్షి మొట్టమొదట ఈ దేవి మహత్యం ప్రారంభం కాకముందు. ఇది చండీ సప్తశతిలో ఉండదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి చండీ సప్తశతిలో ఉండదు కాబట్టి మనకు ముందు వస్తుంది. దీనికంటే ముందు ఉండేటటువంటి శ్లోకం అంటే, మార్కండేయ మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద భక్తుం అర్హసి అశేషేణ దేవీ మాహాత్మ్యముత్తమం అంటాడు. దీనికి అసలు పేరేమిటి అంటే దేవీ మాహాత్మ్యము. అసలు పేరు దేవీ మహాత్మ్యము అని చెప్పడం జరిగింది. మనకు చివర్లో కూడా వస్తుంది. చివర్లో కూడా ఏ తత్తే కథితం భూప దేవీ మహాత్మ్యముత్తమం. మీరు అమ్మవారి యొక్క విశేషాలన్నిటిలో కూడా ఈ దేవీ మహత్య పఠనం ఏదైతే ఉందో అది చాలా విశేషమైనటువంటిది అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి అసలైనటువంటి పేరు ఏమిటంటే దేవీ మహత్యం. దేవి అంటే ప్రకాశించేటటువంటి తల్లి. నిజానికి అమ్మవారికి మీరు వేదాల్లో గనక పేరును వెతికారనుకోండి, అంటే పరబ్రహ్మానికి స్త్రీ స్వరూపాన్ని చెబితే, పరబ్రహ్మ స్వరూపానికి స్త్రీ స్వరూపాన్ని చెబితే దేవి అని పిలుస్తారు. మనకు వేదాల్లో కూడా దేవి అనే వస్తూ ఉంటుంది చాలా చోట్ల. మనకు ఎవరైతే పరబ్రహ్మ ఉన్నారో ఆయన 3 రకాలుగా చెప్తారు. అంటే పురుష రూపంగా చెప్తారు, తర్వాత నపుంసక రూపంగా చెప్తారు, స్త్రీ రూపంగా చెప్తారు. మన పురాణాలు మీరు గమనిస్తే రసోవై సహ అంటే అతడు అంటే పుల్లింగం. తత్వం అసి అంటే అంటే అది ఆ నపుంసక లింగం. అలాగే దేవి అనేటువంటి పదాన్ని కూడా వాడతారన్నట్టు. దేవ్యం బ్రహ్మ విత్యక అని ఒక మంత్రం ఉంటుంది. ఆ దేవి అనేటువంటి పదం స్త్రీవాచకం. మీరు ఆలోచన చేస్తే మూడిట్లలో కూడా నిజానికి ఏ రూపం కాదు, పరబ్రహ్మం అనేటువంటి నిర్గుణ నిరంజన పరతత్వం. దానికి ఎటువంటి రూపాన్ని మనం పెట్టలేము. అటువంటి స్వరూపానికి ఒకవేళ స్త్రీ స్వరూపాన్ని పొందితే ఆవిడను దేవి అని పిలవాలని చెప్పడం జరిగింది ఆ పరబ్రహ్మమునకు. కాబట్టి దీనికి దేవీ మహాత్మ్యము అని పేరు. అది అమ్మవారి యొక్క పరబ్రహ్మము యొక్క స్త్రీ స్వరూపాన్ని గురించి చెబుతుంది అనేటువంటి అర్థంలో ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఉత్తర భారతదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది దీనికి దుర్గా సప్తశతి అనేటువంటి, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో దుర్గా ఆరాధన ఎక్కువగా ఉంటుంది. దుర్గా అంటే దుర్గతిం దూరయతి ఇది దుర్గా అని చెప్పేసి, దుర్గతులన్నిటినీ కూడా దూరం చేసేటటువంటి తల్లి కాబట్టి ఆవిడకి దుర్గా అని పేరు.
తర్వాత చండి అనేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో, ఈ చండి అనేటువంటి తల్లి గురించి మనకు దాంట్లో చండికే దురితాపహే అని చెప్పేసి మనకు దేంట్లోనే వస్తుంది, మనకు దేవి మార్కండేయ పురాణంలోని. చండికే దురితాపహే అంటే చండికాదేవి నమ్మ యొక్క దురితములు తీసివెయ్యి అని చెప్పేసి అర్థం అన్నట్టు. అలా చండీదేవిని కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం వల్ల, చండికాదేవిని ఇక్కడ ప్రస్తావన చేయడం, దీనికి చండీ సప్తశతి అని చెప్పడం జరిగింది. అసలు ఈ చండి అనేటువంటి దానికి అనేక నిర్వచనాలు కూడా చెప్పారు. అంటే ఆవిడ చండి అనేటువంటి నిర్వచనాలు చెప్తున్నాను. దేశ కాల వస్తు పరిచ్ఛిన్న రహిత చిచ్చక్తి చండి అని. అంటే అమ్మవారంట దేశ కాల వస్తు ఈ మూడింటికి కూడా అతీతంగా ఉంటుందట. వస్తు అంటే శరీరం అండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వస్తు అంటే శరీరము, పదార్థం ఏదైనా వస్తువునే, ఏ పదార్థము కాదు ఆవిడ. కాబట్టి ఆవిడ వీటన్నిటికి కూడా అతీతంగా ఉంటుంది. తర్వాత దేశము, దేశం అంటే ఒక ప్రదేశంలోనే ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను హైదరాబాద్ లో ఉన్నానంటే గుంటూరులో ఉన్నట్టు కాదు, అవునా కాదా? ఇక్కడ ఉన్నట్టు ఇక్కడే ఉన్నాను. కానీ అమ్మవారు అలా కాదట. ఆవిడకు దేశంతో సంబంధం లేదు, ఏ దేశంలోనైనా ఉండగలదు, ఏ ప్రదేశంలోనైనా ఉండగలదు, ప్రపంచంలో ఎక్కడ, ఈ జగత్తులో ఎక్కడైనా ఉండగలదు. కాబట్టి ఆవిడ దేశమునకు అతీతము, తర్వాత కాలమునకు అతీతము. కాలము ఏదైతే ఉందో ఆ కాలము ఆవిడకు లొంగి ఉంటుంది, కానీ కాలమునకు లొంగి ఆవిడ ఉండదు. అందుకే ఆవిడ ఎప్పుడు కూడా నవయవ్వనంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే దేశమునకు కాని, కాలమునకు కాని, వస్తువునకు కాని, ఏ డైమెన్షన్ కూడా లొంగనటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడకి చండీ అని పేరు. తర్వాత చెప్తాను, మంత్రశాస్త్రంలో చండీ అనేటువంటి పరదేవత గురించి చాలా చెప్పారు. తర్వాత చండీ అంటే ఛేదింపగలిగినటువంటిది అని అర్థం. ఛేదింపగలిగినటువంటిది ఏం ఛేదిస్తుందండి అంటే, మనకు మూడు ముడులు ఉంటాయట. మన కుండలిని శక్తి జాగృత, మీకు తెలుసు కుండలిని శక్తిలో బ్రహ్మ గ్రంథి వివేదిని, విష్ణు గ్రంథి వివేదిని, రుద్ర గ్రంథి వివేదిని అని చదువుతుంటాం. ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి వివేదిని. ఈ మూడు గ్రంథుల్ని కూడా మొత్తం విభాగం చేసుకుని ఛేదిస్తూ వెళుతుందట ఆ తల్లి, ఆ కుండలిని శక్తిగా ఉండేటటువంటి తల్లి. ఆవిడకు చండీ అని పేరు. ఈ కుండలిని శక్తికి సప్తశతికి ఒక సామ్యం ఉంది. ఆ విషయాన్ని నేను మంత్రశాస్త్రం గురించి చెప్పేటప్పుడు చెప్తాను. తర్వాత క్రోధ భయానక నిమగ్న చండి అని భాస్కరాచార్యుల వారు నిర్వచనం ఇచ్చారు. నిజానికి చెడి కోపని అనేటువంటి ధాతువు నుంచి నిర్వచనం వచ్చింది. చెడి కోపని అనేటువంటి ఒక సంస్కృతంలో ఏ పదం వచ్చినా కానీ దానికి ఒక మూలం ఉంటుంది, ఖచ్చితంగా ఈ మూలం నుంచి వచ్చిందని చెప్తూ ఉంటాం. ఏ పదమైనా ప్రాతిపాదికలు కానీ ధాతువులు కానీ రెండిట్లో ఏదో ఒక దాని నుంచి వస్తుంది. అలాగే ఇక్కడ చండి అనేటువంటి శబ్దం రావచ్చు. చెడి కోపనే అంటే కోపము కలిగినటువంటిది. కోపం ఎందుకండి అమ్మవారికి అంటే, ఎవరైతే తన భక్తులైనటువంటి వారిని హింస పెడుతున్నారో వారిపైన కోపం అది. అమ్మ కోపడుతుంది అంటే తన కొడుకును ఎవరైనా కొడితే వాళ్ళపైన కోపడుతుంది. అలాగే అమ్మవారికి కూడా ఆ కోపం ఉంటుంది. ఆవిడ వాళ్ళకు భయాన్ని కలిగిస్తుంది. అటువంటి తల్లికి చండి అని పేరు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ చండీ సప్తశతిలో అసలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏంటి చండీ సప్తశతిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే, సప్తశతి పేరులోనే తెలుస్తుంది. సప్త అంటే 7, శతి అంటే 100, 700 శ్లోకాలు ఉండాలి. మామూలుగా అయితే చండీ సప్తశతి అన్నారు కదా, సప్తశతి అంటే 700 శ్లోకాలు ఉండాలి. కానీ మీరు శ్లోకాలు లెక్క పెట్టారనుకోండి, 578 శ్లోకాలు మాత్రమే ఉంటాయి మనకు చండీ సప్తశతిలో. మరి 700 శ్లోకాలు అన్నారు కదా, మరి 700 శ్లోకాలు ఎందుకు లేవండి అంటే, అప్పుడు మనకు మంత్రశాస్త్రవేత్తలు భాస్కరాచార్యుల వాటికి గుప్తావతి అని భాష్యం రాశారు. ఆ భాష్యంలో ఆయన చెప్పారు, ఈ 578 శ్లోకములను కూడా మంత్రశాస్త్ర అనుగుణంగా, అంటే కొన్ని బీజాక్షరాల అనుగుణంగా ఆయన విభాగం చేశారు శ్లోకములన్నిటిని కూడా. ఈ శ్లోకాన్ని ఇక్కడ వరకు ఆపండి, ఈ శ్లోకంలో ఈ భాగం వరకు మాత్రమే ఆపండి, ఈ శ్లోకంలో ఈ భాగం వరకు మాత్రమే ఆపండి అని ఇలా విభాగం చేస్తూ మొత్తం 700 మంత్రములు. 700 మంత్రములు కూడా ఒక్కొక్క మంత్రము బీజాక్షరం. అంటే మీకు ఒక బీజాక్షరం చూపిస్తాను, ముందు చూపిస్తాను. ఆ బీజాక్షరం అనేటివి ఇక్కడ చూడండి ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. మొట్టమొదట ఉండేటటువంటి, మీరు చండీ సప్తశతి ఓపెన్ చేయగానే ఉండేటటువంటి శ్లోకం అది. సావర్ణి సూర్యతనయో యోమను కత్యతే అష్టమః అనేది మొట్టమొదట ఉండేటటువంటి శ్లోకం. ఇక్కడ చూడండి, సావర్ణి సూర్యతనయో యోమను కత్యతే అష్టమః అనేటువంటి మొట్టమొదటి శ్లోకంలో ఒక పాదం. ఇందులో బీజాక్షరం ఎలా ఉంది అంటే అక్కడ చెప్పారు చూడండి, సా ప్లస్ వర్ణ ప్లస్ ఈం అంటే సావర్ణ్యం అవుతుంది. అయితే ఇక్కడ సా అంటే ఆమె, నేను చెప్పుకున్న సహ తత్, అందులో సా అంటే ఆమె, సహ అంటే అతడు, తత్ అంటే అది. అలా సా అంటే ఆమె యొక్క వర్ణ అంటే వర్ణము అంటే అక్షరం, మనందరికి తెలుస్తుంది. ఆమె యొక్క వర్ణము ఏమనేటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చేసి విష్ణు భగవానుడు ఆ మోహిని అవతారాన్ని ఎత్తాడని చెప్తారు. కాబట్టి ఆమె యొక్క వర్ణం ఈం అనేటువంటిది.
సూర్యతనయో, సూర్యతనయో అంటే సూర్యుడి నుంచి ఉద్భవించినటువంటి బీజము. సూర్యుని నుంచి ఉద్భవించినటువంటి బీజం ఏమిటి? అగ్ని బీజం. ఆయన నుంచి అగ్ని ఉద్భవిస్తుంది. ఆయన అగ్ని బీజం ఏంటి అంటే రా అనేటువంటి బీజము. తర్వాత యో మనుహు కథ్యతే అష్టమ. యకార మనుహు అనేటువంటి దానికి మంత్రము, అక్షరము అనేటువంటి అర్థం ఉంది. యా అనేటువంటి అక్షరం నుంచి అష్టమ అంటే 8వ దాన్ని లెక్కించు. యా రా లా బా షా సా షా హ. హ అనేటువంటి అక్షరాన్ని తీసుకోవాలి. 8వ అక్షరం హ అవుతుంది. ఇప్పుడు ఈం వచ్చింది, రా వచ్చింది, హ వచ్చింది. అంకానం వామతో గతి అని మన దాంట్లో ఎప్పుడు ఇదే సూత్రాన్ని వాడుతుంటాం. మీరు మ్యాథ్స్ ఏది చేసినా కానీ రివర్స్ చెప్తారు, దాన్ని అంకానం వామతో గతి చేస్తూ ఉంటారు. ఇది ఒక సూత్రం మనకి ఆ మ్యాథ్స్ లో. అలా చేస్తే హ ప్లస్ రా ప్లస్ ఈం అంటే హ్రీం అనేటువంటి మాయా బీజాక్షరం వస్తుంది. అంటే ఇలా బీజాక్షరాలనే ఒక శ్లోకంలో కాదు, ఇలా మనకు 700 మంత్రాలు, నేను దాదాపుగా 500 శ్లోకాలకి అలా ఆ బీజాక్షరాలు పట్టుకోగలిగాం. తర్వాత మిగతా వాటికి దొరకలేదు అనుకోండి, ఉంటాయి మనకు తెలియవు. కాబట్టి అలా మనకు 700 మంత్రాలకు 700 బీజాక్షరములు ఏవైతే ఉన్నాయో, 700 బీజాక్షరములు కలిగి ఉన్నటువంటి స్తోత్రం కాబట్టి దీనికి చండీ సప్తశతి అని చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో, అందుకే కొంతమంది తెలిసినటువంటి శాక్తీయ సంపదలో బాగా ఉద్దండులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శ్లోకాలతో హోమం చేయరు. ఆ ఒక్క బీజాక్షరాన్ని ఉచ్చారణ చేసి బీజాక్షరంతో హోమం చేసేస్తారు. అది చండీ సప్తశతి హోమం, అది కూడా చండీ హోమం అని అంటారు, చండీ యాగం అని అంటారు. కాకపోతే బీజాక్షరం తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ బీజాక్షరాలతోటే హ్రీం స్వాహ అని చెప్పేసి వేసేస్తూ ఉంటారు. అలా మనకి బీజాక్షరాలతో చేసేటువంటి హోమం కూడా ఉంది. అయితే ఈ చండీ సప్త మనకు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు లలితా సహస్రనామం చదువుతున్నాం, శ్రీ సూక్తం చదువుతున్నాం, శ్రీ విద్య చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో చండీ సప్తశతి యొక్క ప్రత్యేకత ఏమిటి? మనకు అమ్మవారికి సంబంధించినటువంటి మనకు ప్రధానంగా ఇవి ఉన్నాయండి. లలితా సహస్రనామం చాలా మంది చేస్తూ ఉంటాం. లలితా సహస్రనామం, శ్రీ సూక్తము వేదంలో చెప్పబడినటువంటిది, బ్రహ్మాండ పురాణం. లలితా సహస్రనామం అనేటువంటిది బ్రహ్మాండ పురాణంలో 36వ అధ్యాయంలో హయగ్రీవ సంవాదంగా వస్తుంది. మనకు వశిన్యాది దేవతలు, వాగ్దేవతలు అంటారు, వాక్కుకు అధిష్టానమైనటువంటి దేవతలు చెప్పినటువంటిది ఈ లలితా సహస్రనామం అద్భుతమైనటువంటిది. తర్వాత శ్రీ సూక్తం. శ్రీ సూక్తం అనేటువంటిది ఋగ్వేదంలో భాష్కల శాఖలో ఉంటుంది, మిగతా కొన్ని శాఖల్లో ఉండదు. భాష్కల శాఖలో మాత్రమే శ్రీ సూక్తం అనేటువంటిది కనిపిస్తుంది. ఆ భాష్కల శాఖలో ఉండేటటువంటి శ్రీ సూక్తం కూడా చాలా ప్రధానమైన హిరణ్య వర్ణం హరిణ్యం సువర్ణ రజత మనందరికి తెలిసిందే. అంటే బంగారు వర్ణంలో ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి గురించి అక్కడ వర్ణించడం జరిగింది. తర్వాత శ్రీ విద్య లేదా శ్రీ చక్రార్చన. శ్రీ విద్య కూడా మనకు సాక్షాత్తుగా దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించినటువంటిది. శ్రీ విద్య అనేటువంటిది దత్తాత్రేయ స్వామి వారు పరశురాముడు కోరుకోగా, పరశురాముడు చాలా రోజులు ఉపచారములు చేసి ఆయన 18,000 శ్లోకాలతో ఆయన రాశాడండి. దత్తాత్రేయ స్వామి వారు 18,000 శ్లోకాలతో ఈ శ్రీ విద్యను మనకు అందించాడు. తర్వాత పరశురాముల వారు వచ్చి, పరశురాముల వారు దాదాపుగా 6,000 సూత్రాలు, అక్కడ శ్లోకాలు ఇక్కడ సూత్రాలు, 6,000 సూత్రాలుగా ఆయన నిబద్ధించాడు. తర్వాత ఆయన దగ్గర నుంచి హరితాశ్వుడు అనేటువంటి ఒక ఋషి తీసుకున్నాడు. అలా మనకు ప్రచారంలోకి వచ్చింది శ్రీ విద్య అనేటువంటిది. ఆ హరితాశ్వుడు అనేటువంటి పేరు గుర్తుపెట్టుకోండి. మన చండీ సప్తశతికి హరితాశ్వుడికి ఒక సంబంధం ఉంది, అదేంటనే ముందు చెప్తాను. సరే, ఈ శ్రీ విద్య అనేటువంటిది అలా వచ్చింది, అది కూడా ఉత్కృష్టమైనటువంటిది. తర్వాత సౌందర్య లహరి. శంకరాచార్యుల వారు ఈ లోకానికి చేసినటువంటి మహోపకారం ఏమిటి అంటే సౌందర్య లహరి మనకు అందించడం. ఎందుకంటే అందరూ ఉపాసనలు చేయలేరు, అందరూ యంత్ర పూజలు చేయలేరు, అందరూ బీజాక్షరాలు చేసేంత శక్తి ఉండదు. అట్లాంటి వాళ్ళందరి కోసం ఎంతో శ్రమించి వాటన్నిటిలో కూడా యంత్ర రహస్యాన్ని, బీజ రహస్యాన్ని పెట్టి ఇప్పటికి కూడా మీరు అందులో ఆ శ్లోకాల్ని గనక మీరు తీస్తే దాన్ని యంత్రంగా నిర్మాణం చేయొచ్చు. ఆ బీజాక్షరాలు ఉండేటటువంటి యంత్రంగ నిర్మాణం చాలా చేసినటువంటి చాలా పుస్తకాలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి అది ఒకటి. తర్వాత మహాభారతంలో ఉండేటటువంటి అర్జునకృతమైనటువంటి దుర్గా స్తోత్రం ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్పనైనటువంటి స్తోత్రంగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చేసరికి దేవీ భాగవతం. మనందరికీ తెలిసిందే వ్యాస భగవానుడు రచించినటువంటి దేవీ భాగవత పారాయణ అనేటువంటిది మహోత్కృష్టమైనది అని చెప్పేసి శాస్త్రములందు చెప్పబడింది. అనేక చోట్ల కూడా దేవి భాగవత మహాత్మ్యం కూడా ఉంది. స్కంద పురాణంలో ఆ దేవి భాగవతం చదవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయని స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. దాని దేవి మహత్యం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇవి తర్వాత చండీ సప్తశతి, మన చండీ సప్తశతి. అయితే వీటన్నిటిని కూడా మనం ఎలా కంపేర్ చేస్తున్నాం అంటే మొట్టమొదట వేదములకు సంబంధించినది అయితే చాలా ఉత్కృష్టం. ఎందుకంటే వేదంలో చెప్పినది మనకి అల్టిమేట్. వేదముల్ని అంగీకరించలేదు అంటే దాన్ని మనము దాదాపుగా అంగీకరించాం. అంటే వేదముల్లో చెప్పబడితే చాలా గొప్పది, ఈ వేద ప్రమాణం అండి, ఆయన మాట వేదవాక్యం అండి అంటూ ఉంటాం. అంటే ఏంటి అంటే వేదంలో చెప్పారంటే చాలా ఇక దాన్ని మార్పు చేయడానికి లేదు, అది ఖచ్చితంగా తీసేసుకోవచ్చు. నువ్వు దాని మీద తర్జన భర్జన మీమాంసలు చేయాల్సిన అవసరమే లేదు. వేదంలో చెప్పారంటే తీసేసుకోవచ్చు.
అలా వేదంలో చెప్తే ఒక రకమైనటువంటి స్థాయి. తర్వాత మంత్రశాస్త్రం అని ఉంది. మంత్రశాస్త్రంలో ఉండేటటువంటి బీజాక్షరాలకృతమైనటువంటి అట్లాంటివి అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మంత్రశాస్త్రం అనేటువంటిది ఉంటుంది. ఆ మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటిది. తర్వాత పురాణములకు సంబంధించినటువంటి పురాణములు అంటే మనకు కథల రూపంలో చెప్తూ ఉంటారు. అభినవం ఇది పురాణం అని చెప్పేసి. పూర్వకాలంలో జరిగినటువంటి వాటిని ఇప్పుడు నవీనంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పేటటువంటివి పురాణము. దాంట్లో ఉండేటటువంటి ధర్మాల్ని, కొన్ని జ్యోతిష శాస్త్రపరమైనటువంటి అర్థాలు ఉంటాయి, కొన్ని వచ్చేసరికి ధర్మపరమైనటువంటి అర్థాలు ఉంటాయి, కొన్ని వచ్చేసరికి కాస్త భావనాయుక్తమైనటువంటి అర్థాలు, ఆది భౌతిక పరమైనటువంటి అర్థాలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థాలు, ఆది దైవిక పరమైనటువంటి అర్థాలు, ఉపాసన పరమైనటువంటి ఇలా చాలా ఉంటాయి. కాబట్టి అలా అన్ని చెప్తూ ఉంటాయి పురాణం అనేటువంటిది. కావ్యము అంటే ఏంటంటే వాచ్యాతిశాయి వ్యంగ్యం ఎత్ర వర్తతే ఇత్యాలంకారిక అని. కావ్యం అనేటువంటి దాన్ని నిర్వచనం. మనం ఆలోచించేది ఎక్కువ ఉండాలి. అలా చెప్పిన దానికంటే కూడా ఆలోచించేది అనేటువంటిది చాలా ఉండాలి. తర్వాత చాలా ఉపమానాలతో వర్ణనలు చేస్తూ ఉంటారు. మీరు రామాయణం ఇట్లాంటివి చూసుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడు అంటే, రాము విగ్రహవాన్ దర్ప స్వరూపంగా ఉన్నాడు. దర్పం అనేటువంటిది ఒక ఉపమానం. అలా ధర్మం యొక్క స్వరూపంగా రాముడు ఉన్నాడు అంటే ఇలా చాలా వరకు ఉపమానాలతో, తర్వాత కొన్ని అతిశయోక్తులతో ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలా చెప్పేటటువంటి కావ్యం అంటే మనస్సు కత్తుకునేటట్టుగా చెబుతూ ఉంటారు. అలా మనకు కావ్యం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఒక్కొక్క ఇప్పుడు మనకు ఉండేటటువంటి అమ్మవారి స్తోత్రములన్నిటిని ఒక పక్క పెట్టి వీటిలలో వేటికి సంబంధించినటువంటిదని చూస్తాం. లలితా సహస్రనామం అనేటువంటి వేదంలో చెప్పబడిందా? అది వేదంలో చెప్పబడింది కాదు. కానీ మంత్రశాస్త్రం అందులో ఉంది. అందులో అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రం ఉంది. తర్వాత పురాణంలో అవును, అది పురాణంలోది. మనందరికీ తెలుసు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది 36వ అధ్యాయంలో. కావ్యానికి సంబంధించిన అందులో ఎక్కడ కూడా వర్ణనలు కనిపించవు. అంటే ఒక నామాలకు కనిపిస్తాయి. ఒక పేరుకి వర్ణన అంటే దాంట్లో డెప్త్ కి వెళ్తే ఉంటుంది. కాబట్టి వర్ణనలు కనిపించవు. ఒక ఉపమానం వేసి చెప్పడం అలాంటివి ఉండవు. కాబట్టి దాన్ని కావ్యంగా పరిగణించడం అంటే ఒక కథా రూపంలో నడవాలి. అది ఒక కథా రూపంలో కూడా నడవదు కాబట్టి దాన్ని కావ్యంగా పరిగణించలేము. తర్వాత శ్రీ సూక్తం ఉందనుకోండి. శ్రీ సూక్తం అనేటువంటిది వేదముతో సమానమైనటువంటిది. అది వేదంలోనే చెప్పబడింది. భాస్కర శాఖలో చెప్తున్నాం కదా, కాబట్టి అది వేదమే. తర్వాత అందులో మంత్రశాస్త్రం ఉందా? మంత్రశాస్త్రం ఉంది. తర్వాత పురాణంలోది కాదు అది. మళ్ళీ పురాణంలో ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే సామాన్య మానవుడు కూడా చదువుకోవచ్చు అని అర్థం. వేదంలో ఉన్నదని సామాన్య మానవుడు చదువుకోలేడు. అంటే అనుదాత్త ఉదాత్త స్వరితములు ఉంటాయి. ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ మధ్యమ స్వరంలో పలకాలి అని చెప్పేసి. తర్వాత కావ్యం కూడా కాదు. తర్వాత వచ్చేసరికి శ్రీ విద్య అనేటువంటిది. శ్రీ విద్య అనేటువంటిది వేదంలో ఉందా? తర్వాత దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చారు కాబట్టి వేదంలో చెప్పబడింది కాదు. మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటిది, పురాణానికి సంబంధించింది కాదు, కావ్యానికి సంబంధించింది కాదు. సౌందర్య లహరి అనేటువంటిది మనకు వేదంలో చెప్పబడింది కాదు. తర్వాత మంత్రశాస్త్రం అంటే అందులో కూడా మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. తర్వాత పురాణమా అంటే పురాణంలో కూడా కాదు. అది శంకరాచార్యులు వారు రాశారు కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా వర్ణన చేస్తారు. అమ్మవారి యొక్క వర్ణన ఉంది కాబట్టి దాన్ని కావ్యంగా పరిగణించడం జరిగింది. తర్వాత దుర్గా స్తోత్రం అనేటువంటిది మహాభారతంలో చెప్పారు. అది కూడా వేదంలోది కాదు. మంత్రశాస్త్రం అంటే అందులో కూడా మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. తర్వాత పురాణంలోదా అంటే పురాణంలోది కాబట్టి అంటే ఇతిహాసములు పురాణంలో ఒక కేటగిరీగానే భావన చేస్తాం. అది కూడా పురాణంగానే భావిస్తాం. రామాయణము మహాభారతం కూడా. కాబట్టి అది పురాణంలోది అని చెప్పొచ్చు. కావ్యమా అంటే అది కావ్యం కాదు. తర్వాత దేవీ భాగవతం అనేటువంటిది వేదంలోదా కాదు. మంత్రశాస్త్రం ఉందా? మంత్రశాస్త్రం ఉంది. అందుకే దేవీ భాగవతం పారాయణ చేస్తూ ఉంటాం మనం. దేవి భాగవతం ఎలా పారాయణ చేయాలో కూడా మనకు దేవి భాగవతమే చెప్తుంది. తర్వాత వచ్చేసరికి పురాణం అంటే అది పురాణమే. తర్వాత వచ్చేసరికి కావ్యం అంటే అందులో అమ్మవారి యొక్క విశేష లీలల్ని అభివర్ణించారు కాబట్టి అది కావ్యం కింద పరిగణించబడింది. ఇక చండీ సప్తశతి విషయానికి వస్తే ప్రతి ఒక్కటి సూటబుల్ అవుతుందండి. ఇక్కడ వేదం అంటే ఇది వేదమే, తర్వాత మంత్రశాస్త్రం అయితే మంత్రశాస్త్రమే, తర్వాత పురాణం అంటే ఇది పురాణమే, కావ్యం అంటే కావ్యమే. అన్ని కూడా దీనికి సూటబుల్ ఏదో ఒక చండీ సప్తశతి అండి. అందుకని ఇంతకు మించినటువంటి స్తోత్రం ఇక లేదని నారద మహర్షి కూడా చెప్తాడు. అందుకే దేవి భాగవతాన్ని పారాయణ చేసేటప్పుడు కూడా మొట్టమొదటి చండీ సప్తశతి చదవండి. చండీ సప్తశతి చదివితే అప్పుడు అమ్మవారు సంతోషపడుతుంది. కాబట్టి చండీ సప్తశతికి మించినటువంటిది లేదని చెప్తారు. అయితే ఇక్కడ వేదం ఎలా అవుతుందండి అంటే, మీరు కనుక చూస్తే చండీ సప్తశతిలో రాత్రి సూక్తం ఉంది. చండీ సప్తశతిలో పురాణోక్త రాత్రి సూక్తం ఉంది. రాత్రి సూక్తం అనేటువంటి మన ఋగ్వేదంలో సంబంధించినటువంటి అమ్మవారు రాత్రి దేవి గురించి చెప్పినటువంటిది. ఋగ్వేదానికి సంబంధించినటువంటి రాత్రి సూక్తం అనేటువంటిది మనకు చండీ సప్తశతిలో కనిపిస్తుంది. దేవీ సూక్తం కనిపిస్తుంది. దేవీ సూక్తం కూడా మనకు ఇందులో చెప్పబడింది. మహిషాంతక సూక్తం, అపరాజిత సూక్తం. ఇలా సూక్తము అనేటువంటిది ఎప్పుడు వాడతాం? మనకు అందరికీ తెలుసు. మనకు పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఇట్లాంటివి వాడతాం.
కదా. అలాగే ఇక్కడ సూక్తం అనేటువంటిది వాడారు కాబట్టి చండీ సప్తశతి అనేటువంటిది అంత గొప్పది. అది వేదముతో సమానమైనటువంటిది. వేదముతో సమాన వేదమే. తర్వాత మంత్రశాస్త్రం అంటే ఇప్పుడు చూపెట్టాను మంత్రశాస్త్రం ఎలా ఉంది అనేటువంటిది. సావర్తి సూటితను యోమను కత్తితి అష్టమహ అనే దాంట్లో అలా 700 బీజాక్షరాలు కూడా మంత్రశాస్త్రం అనేటువంటిది ఉన్నాయి. పురాణం అంటే మార్కండేయ పురాణంలోనే చెప్పారు ఇది. మార్కండేయ పురాణంలోనే చెప్పారు కాబట్టి పురాణానికి సంబంధించి. కావ్యమా అంటే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి యుద్ధ వర్ణనలు ఉంటాయండి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నేను ఎలాగో చెప్తాను మీకు ముందు ముందు ఎంత అద్భుతంగా చెప్తారు అంటే ఒక్కొక్కటి వింటూ ఉంటే అమ్మవారు మన కళ్ళ ముందు అలా కదిలిపోతూ ఉంటుంది తల్లి. అంత అద్భుతంగా మహిషాసురుడితో ఎలా యుద్ధం చేసింది చండీ సప్తశతిలో చెప్పేటప్పుడు చెప్తాను. సరే, మనకు ఇలా చండీ సప్తశతి అనేటువంటి ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుందండి. ఎందుకంటే కలియుగంలో కూడా మనం ఖచ్చితంగా ఆరాధన చేయవలసినటువంటి మూర్తుల పేర్లు ఎవరైనా చెప్పమని అడిగారండి. అడిగితే ఒక మాట చాట్యోక్తిది, కలవు చండి వినాయకు అని చెప్పారు. కలియుగంలో ఇద్దరిని ఆరాధన చెయ్యి, నీకు త్వరగా ఫలితం వచ్చేస్తుంది. అంటే త్వరగా అంటే మనకి ఏంటంటే కలియుగంలో అలసులు మందభాగ్యులు అల్పతరాయులు సుకర్మములు ఎప్పి చెయ్యచాలరు కలియుగంపుణ మానవులని వాళ్ళ మలాసుల మంద బుద్ధి అనేటువంటిది కూడా స్పష్టంగా వాళ్ళకు అంత బుద్ధి మనకు ఉండదు, పురుషులకు అంత బుద్ధి. అందుకే ఈ కావ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళ 1,00,000 శ్లోకాలు ఒక రోజులో చదవగలిగారు. మనం ఎవరైనా చదవగలుగుతామా? కాబట్టి అట్లాంటివి కుదరదు. కాబట్టి మనం బుద్ధి అనేటువంటిది అలసత్వంతో మంద బుద్ధితో ఉంటుంది కాబట్టి అలసులు మందభాగ్యులమై ఉన్న మనకి ఏం చెయ్యాలి, త్వరగా మనకి ఫలితం మాత్రం కావాలి. మన లక్ష్యం కలియుగ లక్ష్యం ఎలా ఉంటుందో, మనం ఏ ఉపాసన చెయ్యను, నేను ఏది చేయను, చాలా చిన్నది చేస్తాను, సూక్ష్మంలో మోక్షం. నేను ఈ చిన్నది చేస్తే నాకు ఏ ఫలితం వచ్చేది, పెద్ద ఫలితం వచ్చేది. అట్లాంటి నేను ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయంకి వెళ్తే ఒక నమస్కారం పెడతాను. నమస్కారం పెట్టగానే నాకు అన్ని ఇచ్చేయాలి పరమేశ్వరుడు, ఏది అడగకూడదు. అట్లాంటి ఒక ఉపాసన ఉండదు, ఏది ఉండదు. అట్లాంటి భావన అనేటువంటిది కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా ఉండేటటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే కలియుగంలో చండీ దేవతను వినాయకుడిని పూజ చెయ్యి, నీకు వెంటనే ఫలితం వస్తుంది. వినాయకుడు కూడా చాలా త్వరగా ఫలితం ఇస్తూ ఉంటాడు. అలాగే చండీ దేవత కూడా పూజించావు, నువ్వు అమ్మవారు ఎలా చెప్తుందో అలా ఆరాధన చేసావు అంటే వెంటనే ఫలితం ఇచ్చేస్తుంది. ఇలా మనము చాలా నిరూపణలు కూడా మనకు ఉన్నాయి. మన కళ్ళ ముందే మీరు చూస్తే చాలా మంది ఎవరికైతే అధికారం కావాలో అధికారం కావలసిన వాళ్ళందరూ కూడా అమ్మవారి పాదాలే పట్టుకుంటున్నారు. అదేమిటి మీకు తెలుసు, అన్యమతస్తులు కూడా. సరే సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, అయితే ఇక్కడ ఈ చండీ సప్తశతులు ఏం చెప్పారు అంటే, చండీ సప్తశతులు ప్రధానంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పడం జరిగింది. అమ్మవారి యొక్క యుద్ధ వర్ణన ఉంటుంది. 3 రాక్షసులు ఉంటారు. 3 చరిత్రలుగా విభాగం చేయడం జరిగింది. 3 చరిత్రలో మొట్టమొదటి చరిత్ర అంటే దాని ప్రథమ చరిత్ర అంటారు, రెండవ చరిత్రను మధ్యమ చరిత్ర అంటారు, మూడవ చరిత్రను ఉత్తర చరిత్ర లేదా ఉత్తమ చరిత్ర అని 2 పిలుస్తూ ఉంటారు. ప్రథమ చరిత్రలో ఏంటి అంటే మధుకైటములు అనేటువంటి రాక్షసులు అమ్మవారు విష్ణువు యొక్క ముఖ కమలంలో నుంచి నిద్రగా దేవిగా ఆవిర్భవించి ఆ రాత్రి దేవి ప్రార్థన చేస్తే ఆవిర్భవించి మధుకైటవ సంహారం చేస్తుంది. అది ప్రథమ చరిత్రలో చెప్పబడింది. రెండవ చరిత్రలో వచ్చేసరికి మహిషాసురుణ్ణి ఏ విధంగా చంపింది తల్లి అనేటువంటి చెప్పబడింది. తర్వాత మూడవ చరిత్రలో వచ్చేసరికి శుంభుడు నిశుంభాసురుణ్ణి ఏ విధంగా అమ్మ సంహరించింది అనేటువంటి వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తాం, మీరేం కంగారు పడకండి ఏదో వేగంగా వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క విషయానికి కల్లా కూలంకషంగా చాలా జాగ్రత్తగా అన్నిటిని కూడా నిదానంగా చెప్పుకుంటాం మనం అవన్నీ కూడా. తర్వాత ఈ చండీ సప్తశతిని ఎలా పారాయణ చేయాలి అనేటువంటి చాలా ప్రధానం. అంటే చండీ సప్తశతి పారాయణకు చాలా నియమాలు ఉన్నాయి. అంటే మనం పలికేటటువంటి ఉచ్చారణలో కూడా బద అనేటువంటి పదాన్ని వాడకూడదు. సమాప్తం, ఇప్పుడు ఏంటంటే భగవద్గీత చదవడంలో అర్థం ఏంటంటే ఏకాదశాధ్యాయ సమాప్తం అని చెప్పేసి మనకు చదవడం అలవాటు, సమాప్తం అయిపోయింది అని చెప్పి సమాప్తం అనేటువంటి పదాన్ని వాడకూడదు. చండీ సప్తశతి కొన్ని నియమాలు ఏంటంటే ఎందుకు అలాంటి వాడకూడదు అంటే, ఏవైనా నెగిటివ్ వచ్చేటటువంటి పదాలు ఏవి వాడకూడదు అని చెప్తారండి. ఎందుకంటే చండీ సప్తశతి చదవడం వల్ల ఏమైపోతుందంటే వాడి యొక్క వాక్కు శుద్ధమైపోయి పూర్తిగా వాడు పలికిందల్లా సత్యమైపోయే అవకాశం ఉంటుంది. ఆ వధ అనేటువంటి పదం ఏదైనా వాటికి జోడించి అన్నాం అనుకోండి, వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు ఎవరు బాధ్యులు. కాబట్టి చండీ సప్తశతి అంత త్వరగా ఫలితం ఇస్తుంది కాబట్టి అటువంటి పదాన్ని కూడా ఉచ్చరించకండి అని కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఆ నియమాలన్నీ నేను చండీ సప్తశతి క్లాస్ లో చెప్తాను. తర్వాత ఈ చండీ సప్తశతి పారాయణ అనేటువంటి 2 విధాలుగా చేస్తారండి. లోకంలో ప్రసిద్ధిగా 2 విధాలుగా చేస్తారు. అది ఎలా ఉంటుందని పూర్వాంగాన్ని బట్టి, అంటే చండీ సప్తశతి చదివే ముందు మేము పూర్వాంగంగా కవచము, అర్గళము, కీలకం ఇట్లాంటి కొన్ని స్తోత్రాలు అనేటువంటివి చదువుతుంటాం. ఆ స్తోత్రాలు ఎన్ని చదువుతున్నాం అనేటువంటి దాన్ని బట్టి మనకు 2 విభాగాలుగా చేశారు. మొట్టమొదటి విభాగాన్ని త్రయాంగ, ఇది పరమాచార్య స్వామి వారి చేత అంగీకరింపబడినటువంటి విధానం కాబట్టి నేను వీటిని మాత్రం ప్రస్తావన ఇంకా చాలా విధానాలుగా చదువుతూ ఉంటారు. కాకపోతే నేను పరమాచార్య స్వామి వారిని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను కాబట్టి వారు ఎలా చెప్పారో అలా ఫాలో అవుతున్నాను.
త్రయాంగ విధానము, నవాంగ విధానము అని 2 విధాలుగా మనకు చండీ సప్తశతి పారాయణ అనేటువంటి జరుగుతుంది. ఈ త్రయాంగ విధానంలో మొట్టమొదట ఏం చేస్తారంటే దేవి కవచము, అర్గలము, కీలకము చదివి తర్వాత నవాక్షరి మహామంత్రానుష్ఠానం చేసి ఉంటే, లేకపోతే వాటిని విడిచిపెట్టి చేయవచ్చు, ఆ పారాయణ వరకు చేయవచ్చు. అది నేను చెప్తాను ఎలా చేస్తారు అనేటువంటిది. తర్వాత వచ్చేసరికి చివరిలో ప్రాధానిక రహస్యము దేవి సూక్తంతో పూర్ణం చేస్తాము. అదే నేను నేర్పించేది ఈ త్రయాంగ విధానము. తర్వాత నవాంగ విధానంలో ఏంటంటే దేవి న్యాసం చేసి ఆవాహన, దేవి యొక్క కొన్ని నామములు వాటిని ఉచ్చారణ చేసి అర్గల, కీలకం, దేవి హృదయం, ధల మంత్రాన్ని, తర్వాత ధ్యానాన్ని, దేవి కవచాన్ని ఇవి మొట్టమొదటి చేసి తర్వాత సప్తశతి పారాయణ ప్రారంభం చేసి మళ్ళీ రహస్యము తర్వాత దేవి సూక్తము కనుక చేస్తే అప్పుడు దాన్ని నవాంగ విధానము అంటారు. అయితే ఈ దేవి చండీ సప్తశతిని ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ఒక్క రోజులే పారాయణ చేయాలని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్క రోజులో పారాయణ చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని చెప్పేసి. ఒక్క రోజులో నేను చేయలేనండి, నాకు ఆఫీసులు ఉన్నాయి, చాలా సమయం వీలు కుదరదు అంటే 3 రోజులు చేసుకోవచ్చు, 7 రోజులు చేసుకోవచ్చు, 9 రోజులు చేసుకోవచ్చు. ఇలా ఈ 3 విధాలు, ఈ 4 విధాలుగా మనము పారాయణ చేసుకోవచ్చు. అంటే 3 చెయ్యమన్నాను కదా అని చెప్పేసి 3 రోజులు నా ఇష్టం ఉన్న చోట ఆపుతాను, నా ఇష్టం ఉన్న చోట నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానంటే కుదరదు. ఏ రోజు ఏది చదవాలి అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. అలాగే చదవవలసి ఉంటుంది. 3 రోజులు కనుక చదివితే మొదటి రోజు ఇప్పుడు ఒకవేళ ఒక్క రోజులో చదివారు అనుకోండి, కొంతమంది 2 విధానాలను ఒక్క రోజులో చదివే వాళ్ళకు కూడా, ఒక్క రోజులో చదివే వాళ్ళకు 2 విధానాలు ఏంటి అంటే మొట్టమొదటి రోజు కొంతమంది మధ్యమ చరిత్ర మొట్టమొదటి పారాయణ చేసి తర్వాత ప్రథమ చరిత్ర, ఉత్తర చరిత్ర పారాయణ చేస్తారు కొంతమంది. లేదా వరుసగా ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర అనేటువంటిది పారాయణ చేస్తారు. నేను 2 విధానాన్ని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే కొంతమంది చెప్పినటువంటి పండితులతో నేను చర్చ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒకవేళ అలా చదవలసి ఉంటే ఆ మార్కండేయ వర్షి కూడా అలాగే చెప్పి ఉండేవాడు కదా, అది కొంచెం నా లాజిక్ సెన్స్ కి నాకు కరెక్ట్ అనిపించింది. ఆయన అలాగే చదవాలి, అలాగే పారాయణ చెయ్యాలి అని అనుంటే అలాగే చెప్పేవాడు కదా. అలా చెప్పకుండా ఇలా చెప్పంటే ఇలాగే పారాయణ చేయాలి. కొన్ని తంత్రశాస్త్ర గ్రంథాలు మాత్రం అలా చెప్పాయి. ఆ విషయం నేను పక్కన పెట్టేస్తున్నాను. ప్రథమ, మధ్యమ, ఉత్తర చరిత్రకి పారాయణ చేస్తాను. తర్వాత 7 రోజులు 3 రోజులు పారాయణ చేస్తే మొట్టమొదటి రోజు ప్రథమ చరిత్ర, తర్వాత 2వ రోజు మధ్యమ, తర్వాత ఉత్తర చరిత్ర, తర్వాత 7 రోజులు పారాయణ చేస్తే ఇలా చేయాలి. నేను ఇవి పంపిస్తాను, మీరేం కంగారు పడకండి. పీపీటీస్ పంపిస్తాను, మీరు ఏవి రాసుకోవాల్సిన అవసరం లేదు, వినడానికి శ్రద్ధగా ఉండండి చాలు. ఓకేనా? 9 రోజుల పారాయణ అయితే ఇలా చదవాలి. మొత్తం 13 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో 13 అధ్యాయాలు ఉంటాయి. 1వ చాప్టర్ మొట్టమొదట, తర్వాత 2 నుంచి 4వ చాప్టర్స్ వచ్చేసరికి 2వ రోజు, 3వ రోజు 5 నుంచి 6 చాప్టర్స్, 4వ రోజు 7వ చాప్టర్, 5వ రోజు 8వ చాప్టర్, 6వ రోజు 9 నుంచి 10, ఇలా 11, 12, 13 అధ్యాయాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. అయితే ఎలా చదవాలి, ఎలా చదవకూడదు అనేది కూడా మనకు తెలియాలి. చండీ సప్తశతి అనే కాదు, ఏదైనా కానీ మంత్రములు సంబంధమైనటువంటి చదువుతున్నామంటే ఎక్కడ ఎలా పలకాలి అనేటువంటి విషయం తెలిసి ఉండాలి. అంటే మనందరికీ తెలుసు, మధ్యమ స్వరంలో చదవాలి. ఉచ్చారించి గట్టిగా ఏదో అరిచి చదవకూడదు, అలానే చాలా చిన్నగా చదువుకో, ఒక మధ్యమ స్వరంలో చదవమని చెప్పడం జరిగింది. యుక్తావతిలోనే ఆయన రాశారు భాస్కరాచార్యులు వారు. కాబట్టి అది మధ్యమ స్వరంలో చదవలసి ఉంటుంది చండీ సప్తశతి అనేటువంటిది. ఎలా చదవకూడదు అంటే, గీతి శీఘ్రీ శిరః కంపి యకుర్బాణో వినాశ్యతి తతో జ్ఞాతీవ సంపన్నాం ఇదాం ప్రభాతే బుధైహి అని చెప్పడం జరిగిందండి. అంటే ఎప్పుడూ కూడా చదివేటప్పుడు గీతి, కొంతమందికి సంగీతం వచ్చేస్తుంది. సంగీతం రావడం వల్ల ఏంటంటే శ్లోకాన్ని కూడా ఆ గాత్రం ఏదో ఒక రాగంలోకి కూర్చి దాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చండీ సప్తశతిని అలా చదవకూడదు. గీతి అంటే బాగా రాగాలు తీస్తూ అలా చదవడం అనేటువంటిది నిషిద్ధము. ఎందుకంటే రాగాలు తీసినప్పుడు ఏమవుతుంటే దీర్ఘం లేని చోట దీర్ఘం పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని చోట్ల అనవసర దీర్ఘాలు పడే అవకాశాలు, దానివల్ల మనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గీతి అలా చదవకూడదు. శీఘ్రీ వేగంగా చదవకూడదు, గబగబ చదివేసుకుంటూ వెళ్ళకూడదు. ప్రతి అక్షరాన్ని కూడా స్పష్టంగా పలకాలి. సమయం ఉన్నప్పుడే చదువు, కానీ స్పష్టంగా పలకు. చదివిన కొంతైనా స్పష్టంగా చదవాలి. శిరః కంపి, కొంతమంది చదువుతుంటే అలవాటు ఉంటుంది, ఇలా ఊగుతూ శిరస్సు ఇలా ఆడిస్తూ చదువుతూ ఉంటారు. అలా కూడా శిరః కంపి అంటే శిరస్సును కంపింప చేస్తూ ఆడిస్తూ చదవకు. యకుర్బాణో వినాశ్యతి తతో జ్ఞాతైవ సంపన్న విధాం ప్రభాతే బుధైహి. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే జ్ఞాతైవ, దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ జ్ఞాపకంలో నుంచి తీసి చదువుతుంటారు. ప్రత్యేకంగా మళ్ళీ పుస్తకం తీయాల్సిన అవసరం లేదు, మస్తిష్కంలో పెట్టుకొని చదువుకుంటారు. పూర్వం అలా ఉండేది, మన అలసులం కదా, మందభాగ్యం, కాబట్టి అటువంటిది లేదు. అయితే ఈ చండీ సప్తశతికి ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే,
ఏదైనా మనకు అనుగ్రహించగలుగుతుందండి. మీ చేతిలో ఒక గొప్పనైనటువంటి ఆయుధం వచ్చినట్టు ఏదైనా సాధించవచ్చు. మీరు ఈ ఒక్క ఆ చండీ సప్తశతి పట్టుకొని మీకు ఏది కావాలన్నా కానీ ఈ ఒక్క చండీ సప్తశతితో అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మీకు ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, లేకపోతే గ్రహబాధ నిర్మూలన కావాలి, లేకపోతే శాంతి లభించాలి, మనస్సు ఏదో వికలంగా ఉంటుంది, అటువంటి ఏదైనా కానీ భోగము నుంచి మోక్షం వరకు అన్ని ఇస్తుందండి ఒక్క చండీ సప్తశతి మాత్రమే. అందుకే మనకు ఒక శ్లోకం కూడా చెప్తారు. ఆ కొంతమంది ఎత్రాహి భోగో నహితత్ర మోక్ష, ఎత్రాహి మోక్షో నహితత్ర భోగ. కొంతమంది దేవతలు భోగాలు ఇస్తే మోక్షాలు ఇవ్వలేరు, కాకపోతే మోక్షాలు ఇస్తే భోగాలు ఇవ్వలేరు. కానీ అమ్మవారు శ్రీ సుందరీ దేవి సేవన తత్పరాణం భోగచ్చ మోక్షచ్చ కరస్థ ఏవా, వాళ్ళ యొక్క చేతిలో ఉంటుందట. వాడికి భోగం కావాలంటే భోగం వస్తుంది, మోక్షం కావాలంటే మోక్షం వస్తుంది. అలా అమ్మవారు చేతిలో పెట్టేస్తుందట ఎవరైతే అమ్మవారిని అలా ఆరాధన చేస్తారో అని చెప్పడం జరిగింది. అంటే అంత గొప్పనైనటువంటి స్తోత్రం ఈ చండీ సప్తశతి. చండీ సప్తశతి ఒక్కటి పట్టుకుంటే మీకు జీవితంలో ఏవైతే కావాలో అవన్నీ కూడా ఒక్క చండీ సప్తశతి అనుగ్రహించగలుగుతుంది. మీరు ప్రత్యేకంగా వేరే వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే దీనికి మంత్రరాజము అని పేరు. స్తోత్రరాజము, మంత్రరాజము అని పిలవడం జరిగింది చండీ సప్తశతికి. కాబట్టి ఎవరు కూడా కానీ అందుకే చాలా మంది చేయడానికి కూడా చాలా సాహసించారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బుద్ధి కలిగించదు అమ్మవారు. వాళ్ళకి అంత త్వరగా లభించదు. ఏదైనా కానీ గొప్పనైనటువంటి వజ్రాన్ని పట్టుకోవాలని అందరికీ అనిపించదు కదా. సరే, ఇప్పుడు మనం ఎలా నేర్పిస్తున్నాం ఈ చండీ సప్తశతి అనేటువంటిది అంటే, ఇక్కడ నేను మొట్టమొదటి చెప్తున్నా చూడు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 లెవెల్స్ లో నేర్పిస్తున్నాం. మొట్టమొదటి లెవెల్లో ఏం చేస్తామంటే అంటే ఈ సిద్ధకుంజిక స్తోత్రం శాక్తీయ సంప్రదాయం వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి అవసరం లేదు, చదివినా పర్వాలేదు, నేను నేర్పిస్తాను అది కూడా. సిద్ధకుంజిక స్తోత్రాన్ని, తర్వాత కవచాన్ని, అర్గల, కీలక, రాత్రి సూక్త, సప్తశతిన్యాసం, ధ్యానము, తర్వాత సప్తశతి యొక్క 13 అధ్యాయాలు, రహస్యత్రయం, దేవీ సూక్తము. ఇవి ఇక్కడి వరకు మనం చెప్తాము మొత్తం మనకు ఉండేటటువంటి వాటిలో. వీటితో పాటు చాలా ప్రధానమైనటువంటిది ఏంటంటే, అమ్మవారు ఎప్పుడు కూడా నువ్వు చదివినంత మాత్రాన సంతోషించదు. భావన మాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారి పేరు. భావన చెయ్యాలి, అమ్మవారిని అర్థంతో భావన చేయాలి. అమ్మవారు ఆ శ్లోకంలో చెబుతున్నటువంటి ఏ స్వరూపము, ఎలా చెబుతున్నారు, ఆ శ్లోకం ఏంటి అనేటువంటి కొన్ని భావన కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే, ప్రతి ఒక్క శ్లోకంలో ఉండేటటువంటి అర్థం ఏంటి అనేటువంటి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి అర్థం చెప్పుకున్న తరువాత దాని యొక్క శ్లోకం చెబుతూ ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మళ్ళీ చెప్పి, అంటే 2 సార్లు అర్థం చెప్పడం అవుతుంది, అప్పుడు బాగా మైండ్ లో ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి అర్థం చెప్తాను, తర్వాత విహంగ వీక్షణంగా, తర్వాత శ్లోకంతో పాటు అర్థము చెప్పి ఒకసారి చదివిస్తాను. ఇలా మనం చెప్పుకునేటువంటి ప్రాసెస్. అలా సామాన్యమైనటువంటి పౌరాణిక అర్థాన్ని కూడా చెప్పడం జరుగుతుంది లెవెల్ 1 లో. తర్వాత ప్రయోజన శ్లోకములు, కొన్ని శ్లోకములు అనేటువంటివి, అంటే మనకు కొన్ని కష్టాలు వచ్చాయి, ఇప్పుడు ధనం కావాలి అనుకునేది. ఎందుకంటే ధనం అనేటువంటిది ఎవరికైనా ప్రధానమైనటువంటిది. ఎప్పుడు కూడా శాస్త్రం కూడా ధనం వద్దు అని ఎప్పుడు చెప్పదు. ఎప్పుడు కూడా మాతా నిందతి నాభినందిస్తా, భ్రాతాన సంభాషతే, మృత్యుకుప్యతి నాను గచ్చతిస్తా, కాంతాపినాలింగతి అంటారు. అంటే ధనం లేకపోతే ఎవరు కూడా నీ దగ్గర కూడా రాకపోతే ధనం వద్దని అనదు. కాబట్టి ధనం సంపాదించుకుంటే ఎలా ఉండాలి, ఆరోగ్యం ఉండాలంటే ఎలా ఉండాలి, అంటే వీటికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్ని అనుసంధానం చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ఫలితం వస్తుంది. కాబట్టి అలా అనుసంధానం ఎలా చేయాలి అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది లెవెల్ 2 లో అండి. లెవెల్ 2 లో, లెవెల్ 1 అయిపోయింది, ఇప్పుడు లెవెల్ 2 లో. ఈ లెవెల్ 2 అనేటువంటి తర్వాత చెప్పుకుంటాం, ఇప్పుడే చెప్పుకోము. దీంట్లో ఏంటంటే మనం రాత్రి సూక్తం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ రాత్రి సూక్తం అనేటువంటి మనం పురాణోక్తంగా, అంటే అనుదాత్త ఉదాత్త స్వరితాలతో లేనటువంటి రాత్రి సూక్తాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, వేదముల్లో చెప్పబడినటువంటి రాత్రి సూక్తం అనుదాత్త ఉదాత్త స్వరితాలతో ఏదైతే ఉందో, ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ తెచ్చాలి అనేటువంటి ఏదైతే ఉందో అది చెప్పుకుంటాం. తర్వాత నవార్ణం విధి అనేటువంటిది ఒకటి ఉంటుంది అమ్మవారి సప్తశతి పారాయణకు ముందు, అది ఎలా చేయాలో నేర్చుకుంటాం. తర్వాత 3 రహస్యాల్లో ఉండేటటువంటి అంతరార్థాలు, ప్రాధానిక వైకృతిక రహస్యాలను కొన్ని ఉంటాయి. ఆ రహస్యాలు ఏంటి అనేటువంటి, ఆ 3 రహస్యాలు ఉండేటటువంటి అంతరార్థాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత సంపుటీకరణ మంత్రం అంటారట. ఒక శ్లోకాన్ని పట్టుకొని ఒక్కొక్క మంత్రానికి కూడా అనుసంధానం చేసుకుంటూ వెళ్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది. అలా సంపుటీకరణ మంత్రానుష్ఠానం ఎలా చేయాలి అనేటువంటిది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. తర్వాత ఋగ్వేదకృతమైనటువంటి దేవీ సూక్తము అనేటువంటిది ఇక్కడ, ఇది కూడా అనుదాత్త ఉదాత్త స్వరితాలతో నేర్పించడం జరుగుతుంది. తర్వాత ఇప్పటి వరకు మనం పౌరాణికోత్తమైన ఉండేటటువంటి బాహ్యపరమైనటువంటి అర్థాన్ని మాత్రమే చెప్పుకున్నాం ఇంతకు ముందుకు లెవెల్ 1 లో. లెవెల్ 2 లో ఏం చేస్తామంటే, దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఏంటి,
దాంట్లో ఉండేటటువంటి అంతరార్థ రహస్యం ఏంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థం ఏంటి, ఏదైనా కానీ మనకు 3 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. త్రయీవేద్యం హృత్యం త్రిపురహరమాద్యం అంటారు కదా, అలా అందులో ఉండేటటువంటి అర్థాలు రహస్యాలు ఏంటి, ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతిక పరమైనటువంటి రహస్యాన్ని మనం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత లెవెల్ 3 లో వచ్చేసరికి ఇక్కడ నవాక్షరి మహామంత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఇవ్వరు. నవాక్షరి మహామంత్రానికి చాలా ఉంటాయి, నియమాలు ఉంటాయి. కాబట్టి అవి ఉపాసన చేయడం అవన్నీ లేకుండా భక్తితో పారాయణ చేయమని చెప్తాను నేను. ఎప్పుడు కూడా మంత్రానుష్ఠానం కంటే భక్తితో పారాయణ చేస్తే అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది, అనుష్ఠానాల కంటే కూడా. కాబట్టి భక్తితో ఎలా పారాయణ చేయాలనేటువంటిది ప్రధానం చేసుకుని నేర్పిస్తాను. తర్వాత మంత్ర వినియోగం ఎలా చేయాలి, నవాక్షరి మహామంత్రాన్ని, తర్వాత సంపుటీకరణ వినియోగం, బీజాక్షర విభక్తి. ఇప్పుడు 700 బీజాక్షరాలని చెప్పాను కదా, అందులో నీకు కొన్ని బీజాక్షరాలు అదే తెలుసుకున్నామని చెప్పాను కదా, అందులో ఆ బీజాక్షర 500 బీజాక్షరాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క శ్లోకాన్ని, అది ఓపిక ఉంటే 500 బీజాక్షరాలు వినే ఓపిక ఉంది అంటే అవి ఎలా విభాగం చేయబడ్డాయో మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాము. అది లెవెల్ 3 లో వస్తుంది. ఇలా మనకు నేర్పించడం అనేటువంటి జరుగుతుందండి. తర్వాత వచ్చేసరికి మనకి లభిస్తున్నటువంటి గ్రంథాలంటే మేము ఫాలో అవుతున్నటువంటి అదే ఉచ్చారణ అంటే ఎక్కడ కూడా దోషం లేకుండా ఉన్నటువంటిది గీత ప్లస్ గోరఖ్పూర్ అనేది దోషం లేకుండా ఉంది. కొన్ని 1-2 చోట్ల మార్పులు ఉన్నాయి, నేను చెప్పేటప్పుడు చెప్తాను. దుర్గా సప్తశతి అనేది దొరుకుతుంది గీత ప్లస్ గోరఖ్పూర్ లో. ఇది నేను సాఫ్ట్ కాపీ కూడా నేను పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా హోమం చేయాలనుకునే వాళ్ళు, హోమం చేయాలనుకునే వాళ్ళు వేద భారతి వాళ్ళు వేసినటువంటి ఈ దుర్గా సప్తశతి అనేటువంటిది చండీ హోమ విధానం అని చెప్పేసి మనకు ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా చక్కగా అంటే అర్థం ఉండదు ఇక్కడ, కాకపోతే చెప్పడం జరుగుతుంది. సరే, ఇలా మనకు ఎప్పుడు ఈ చండీ సప్తశతి ఎప్పుడు పారాయణ చేయాలని ఇప్పుడు చెప్తున్నాను అండి. చండీ సప్తశతి ఎప్పుడెప్పుడు పారాయణ చేయాలి అంటే నిజంగా చెప్పాలంటే నిత్యం పారాయణ చేసుకోండి. నేను చెప్పండి సదాశీవ్యం దేవిం భాగవతం బుధైహి అని చెప్పేసి అలా ఎప్పుడు అమ్మవారిని సేవించుకోవచ్చు. కాదు నాకు ప్రత్యేకమైనటువంటి తిథులు కావాలి అంటే దేవీ పర్వములు అని కొన్ని తిథులు చెప్పబడ్డాయండి. మనకు నవమి ఒకటి, అష్టమి ఒకటి, అమావాస్య ఒకటి, పౌర్ణమి ఒకటి, పంచమి ఒకటి, 5 కలిపి దేవీ పర్వములు అంటారు. ఈ దేవీ పర్వముల్లో కూడా పారాయణ చేసుకోవచ్చు. తర్వాత నవరాత్రులు 4 నవరాత్రులు చెప్పాను, వసంత నవరాత్రులు, మాఘ నవరాత్రులు, తర్వాత ఆషాఢ నవరాత్రులు, తర్వాత శారదా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు. వీటిలలో నవరాత్రముల్లో పారాయణ చేయడం చాలా ఉత్కృష్టం అని చెప్పడం జరిగింది. దీని యొక్క ఫలితం అనేటువంటి దేవి భాగవతం విస్తృతంగా చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పట్లేదు సమయాన్ని బట్టి. కామ్య కర్మలు అంటే మనకి ఏదైనా కోరిక నెరవేరాల్సి వచ్చినప్పుడు కూడా ఈ కామ్య కర్మల్లో కూడా మనము ఈ సప్తశతి అనేటువంటిది అంటే నాకు ఈ కోరిక నెరవేరాలి అంటే అది తిథి వీటితో వారాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఆ కష్టం నెరవేరాలి కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను ఒక సంకల్పం చేసేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు ఇక్కడి వరకు ఒక భౌతికమైనటువంటివి. తర్వాత జ్ఞానం కావాలన్నా కానీ అమ్మవారి చండి, అందుకే సన్యాసులు కూడా పారాయణ చేస్తారు. నిజానికి సన్యాసులు కోరుకోరు ఎప్పుడు కూడా. సన్యాసులు కూడా పారాయణ చేసేటటువంటి గ్రంథం మనకు మిగతా అన్ని పారాయణలు సన్యాసులు చెయ్యరండి. భాగవతంలో కూడా కొన్ని ఘట్టాలని వాళ్ళు పారాయణ చేయరు. కానీ ఇక్కడ మాత్రం దీంట్లో చండీ సప్తశతి మాత్రం ప్రతి ఒక్కరు సన్యాసి బ్రహ్మచారి అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా పారాయణ చేస్తారు. ఎందుకంటే ఇది జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తుంది కాబట్టి. ముముక్షులైనటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఇది పారాయణ చేస్తూ ఉంటారండి. ఇది గొప్పనటువంటి విషయం. ఇది అసలు చండీ సప్తశతి ఎందుకు చదవాలి అంటే గనక ఇది సామాన్యుల నుంచి దీని యొక్క గొప్పతనం నేను చెప్పాను. పురాణాల్లో ఉంది చండీ సప్తశతి అనేటువంటి. పురాణాల్లో ఉంది కాబట్టి ఏంటి అంటే ఎవరైనా చదవచ్చు. చండీ సప్తశతి పురాణాల్లో కాకుండా వేదాల్లోనో ఎక్కడ వేరే మంత్రశాస్త్రంలోనో ఎక్కడో పెట్టి ఉంటే వ్యాస మహర్షి మనం చదవడానికి వీలయ్యేది కాదు. పురాణాల్లో ఇచ్చారు కాబట్టి ఎవరైనా చదవచ్చు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, పెద్దలు చెప్తున్నటువంటి మాటని. చాలా మంది ఏమంటారు చండీ సప్తశతి చదవకూడదు అంటారు. చదవకూడదు, ఎందుకు పుట్టించారో తెలియదు. ఎందుకంటే నేను చూస్తున్నాను విదేశీయులు వాళ్ళకి అక్షరం కూడా ఉచ్చారణ, భారతీయ భాష కాదు, ఉచ్చారణ కూడా సరిగ్గా పలకడం రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో ఒత్తులు అట్లాంటివి ఉండవు కదా, ఇందులో అనేకమైనటువంటి ఒత్తులు ఉంటాయి. వాళ్ళు కూడా దీన్ని పారాయణ చేసి దీన్ని హోమం చేసి వాళ్ళు చాలా ఉద్ధరణ పొందుతున్నారు. మన దేశంలో ఏమైందో అది చదవకూడదు ఇది చదవకూడదు అని చెప్పేసి వాటిని దూరం చేసుకుంటూ ఉన్నాం. అంత త్వరగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పేసి అమ్మవారి ముందుకు వస్తూ ఉంటే మనం మాత్రం వాటిని దూరం చేసుకొని మనం వాటిని చదవకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనం చదివే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సామాన్యుల నుంచి గొప్ప అనేటువంటి వాళ్ళ వరకు అందరూ కూడా చదవచ్చు. కాకపోతే ఎలా చదవాలో తెలుసుకొని చదవాలి అంతే. ఎలా చదవాలో తెలుసుకొని చదివితే సరిపోతుంది, చదవకూడదు అని కాదు. ఎలా చదవాలో తెలుసుకొని చదవాలి. తర్వాత ఎటువంటి కష్టములు వచ్చినా కానీ పారాయణ చేసినంత మాత్రం చేతి రక్షిస్తుందండి చండీ సప్తశతి. ఏ కష్టం వచ్చింది మీరు ఏది కోరుకోండి, ఈ కష్టం కూడా అమ్మవారికి చెప్పాల్సిన అవసరం లేదు. చండీ సప్తశతి పారాయణం చేస్తే చాలు ఆ కష్టం అనేటువంటిది
వెళ్ళిపోతుంది. అందుకే మనకు శంకరాచార్యుల వారు కూడా మొట్టమొదట చండీ సప్తశతి గురించి చెప్తూనే ఆపది కిం కరణీయం స్మరణీయం అంబాయాహ అంటారు. నీకు ఏ ఆపదలు వచ్చినా కానీ అమ్మవారిని స్మరణ చేయి చాలు, నీ కష్టం నుంచి నువ్వు గట్టెక్కుతావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మన చండీ సంబంధమైనటువంటి సేవలు అంటే ఏమేమి చేస్తున్నాం, చండీ సంబంధమైనటువంటి చండీ పారాయణ నేర్పించడము, తర్వాత అంటే చండీ పారాయణ అందరికీ నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. తర్వాత గోత్ర నామాలతో మనం చండీ జపం చేయడం కూడా జరుగుతుంది. నేను చేసుకోలేనండి, నాకు కష్టం ఉంది, ఖచ్చితంగా నెరవేరాలి, మీరైనా చండీ జపం చేయండి అంటే చండీ జపం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత చండీ హోమం కూడా చేయడం నేర్పించడం కూడా జరుగుతుంది. చండీ హోమం ఎప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఒకరి మీద డిపెండెంట్ అవ్వకూడదు, ఇండివిజువల్ గా ఉండాలి. ఎప్పుడు మనం ఏంటంటే ఒక బ్రాహ్మణ్ మీదో ఎవరి మీదో డిపెండెంట్ అయిపోయి వాళ్ళని చేయ మనం మాత్రం కుర్సతో కూర్చుందాం అనుకుంటాం. అది సరైనటువంటి విధానం కాదు. మనం కూడా చేయాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి మనం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం, మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసమని ప్రారంభించడం జరిగిందండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక ఇక్కడ చూడండి, ఇది భారతీయ శాస్త్రీయత @gmail.com. దీనికి గనక మెసేజ్ చేయొచ్చు. నా నెంబర్ ఇది, ఈ నెంబర్ కి కూడా మెసేజ్ చేయవచ్చు. ఇది నేను పంపిస్తాను నెంబర్, ఆ విషయాలన్నీ కూడా. తర్వాత వచ్చేసరికి ఇది awakeBharat.com అనేది ఒక వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లో మేము చాలా కోర్సెస్ డిజైన్ చేస్తున్నాం. అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కోర్సెస్ డిజైన్ చేస్తున్నాం. మాది డిజిటల్ యూనివర్సిటీ ఫర్ సనాతన ధర్మం అనేది ప్రస్తుతం ఒక ఎయిమ్ గా పెట్టుకున్నాం. అంటే మన సనాతన ధర్మాన్ని ప్రచారం చెయ్యాలి అంటే, సనాతన ధర్మం మీద ఇప్పుడు అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. డిస్మాంటిలింగ్ గ్లోబల్ హిందుత్వ అని చెప్పేసి మన హిందుత్వాన్ని ఎలా నాశనం చేయాలని విదేశాల్లో అమెరికాలో పెద్ద సభ పెట్టారు. దానికి మన భారతీయులు చీఫ్ గెస్ట్లు, అది ఇంకా అద్భుతం. మన భారతీయులు చీఫ్ గెస్ట్ గా వెళ్తే అక్కడ డిస్మాంటిలింగ్ గ్లోబల్ అంటే హిందుత్వాన్ని ఎలా నాశనం చేయాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని రకాలుగా నాశనం, మేధావులు అందరూ కూర్చొని దాని గురించి చర్చ చేస్తున్నారు. వీళ్లకు మన మతం వల్ల వచ్చినటువంటి బాధ ఏంటో నాకు అర్థం కాదు. ఇతర మతాల్లో అనేకమైనటువంటి ఉపద్రవాలు చేస్తే వాళ్ళని ఒక తాలిబాన్ని ఎలా నాశనం చేద్దామని ఆలోచించట్లేదు. కానీ హిందువులు ఏమి చేయనటువంటి హిందువులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నటువంటి హిందువులు మాత్రం ఎలా డిస్మాంటిలింగ్ చేయాలి, వాళ్ళని ఎలా లేకుండా చేయాలి. డిస్మాంటిలింగ్ అంటే చిన్న పదం కాదండి ఇంగ్లీష్ లో. డిస్మాంటిలింగ్ అంటే అసలు లేకుండా చేయడం అన్నట్టు, మొత్తం నాశనం చేయడం డిస్మాంటిలింగ్ అనేటువంటి పదానికి. కాబట్టి అంత డిస్మాంటిలింగ్ చెయ్యాలనే ఆలోచనలు. తర్వాత వచ్చేసరికి మన దేశంలోనే మన సనాతన ధర్మంలో ఎవరినైతే పౌరాణికంలో గొప్పనైనటువంటి పాత్రలుగా చిత్రీకరిస్తున్నామో, ఒక రామచంద్రమూర్తిని, ఒక శ్రీకృష్ణ భగవాన్ని, అటువంటి పురాణ పాత్రలందరినీ కూడా వాళ్ళను చాలా విలన్స్ గా చూపెట్టే ప్రయత్నం. అంటే రాముడు మంచివాడు కాదు, రాముడు ధర్మము పాటించలేదు, అధర్మాత్ముడు, వాడికి హానిస్టీ లేదు అనేటువంటి విచిత్రమైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. రావణాసుడు గొప్పవాడట. రావణాసుడు వాళ్ళ గొప్పవాడంటే సీతమ్మ వారిని జుట్టు పట్టుకుని అక్కడ జటాయు మీద పడి ఏడుస్తున్నటువంటి సీతమ్మను జుట్టు పట్టుకుని టంకలో అగ్ని పట్టి తీసుకెళ్లినటువంటి రావణాసుడు గొప్పవాడయ్యాడు వాళ్ళకి. నరకాసురుడిని గొప్పవాడు. ఇలా మన జాతి పైన, మన యొక్క సనాతన ధర్మం పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పండి, జోషువా ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. జోషువా ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే 10/40 విండో అని చెప్పేసి 10 degrees latitude 40 degrees latitude ఉన్నటువంటి దేశాలు ఏవి కూడా క్రైస్తవ దేశాలు కాదు అని చెప్పేసి. అక్కడ అవన్నీ కూడా క్రైస్తవ దేశాలు కాదట. కాబట్టి ఆ క్రైస్తవంగా మార్చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశాలన్నిటిని కూడా. అందులో భారతదేశంలో ప్రతి ఒక్క ఊరికి ఖచ్చితంగా ఒక 4 చర్చిలు ఉండాలని వాళ్ళు ఒక నిర్మాణం చేసుకున్నారండి. జోషువా ప్రాజెక్ట్ అంటారు. దానికి చాలా డబ్బులు వస్తున్నాయి. మన యొక్క భారతదేశం యొక్క బడ్జెట్ కంటే కూడా దానికి వచ్చే బడ్జెట్ ఎక్కువట. మనకు రాజీవ్ మల్హోత్రా ఒక పుస్తకం రాశారు, బ్రేకింగ్ ఇండియా అనేటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో చెప్పారు దాని గురించి. బ్రేకింగ్ ఇండియా పుస్తకం చదవండి. అందులో మన యొక్క అంటే ఎలా విభాగం చేయాలి హిందువుల్ని, వాళ్ళందరినీ కూడా ఎలా భారతదేశంలో విడగొట్టి ఒక నార్త్ వాళ్ళగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉండే వాళ్ళు అట్లా విడగొట్టాలి అని చెప్పేసి, ప్లాంటింగ్ ఆఫ్ చర్చెస్ అని చెప్పేసి ప్రతి ఒక్క చోట కూడా చర్చిలు పెట్టాలి. ఎక్కడ కూడా ప్రతి ఒక్క 100 మందికి ఒక చర్చి ఉండాలట. అట్లాంటి ఒక ప్లాన్ చేస్తున్నారండి. మీకు తెలియట్లే, అంటే మనం ఏదో కూపస్థం అండు కల్లా మనం ఉండిపోతున్నాం కానీ మనకు తెలియట్లే, అంతా సభ్యంగా సాగుతుంది అనుకుంటున్నాం. కానీ మన జాతి పైన మనకు తెలియకుండానే ఒక భావ అపోహలను సృష్టించి మన మనస్సును కలిచివేసి నేను హిందువులని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడేలా చేస్తున్నటువంటి వాదనలు చాలా ఉన్నాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇంకా చాలా ఉన్నాయి. అవి నేను చెప్తాను. హిందూ ధర్మం ఒక కోర్సు రన్ అవుతుంది. ఆ హిందూ ధర్మం అనేటువంటి కోర్సులో నేను చెప్తాను. ఆ విషయాలన్నీ చాలా డీటెయిల్ గా ఉంటాయి, వాటన్నిటి గురించి పరిశోధనలు. సరే, అట్లాంటి వాటి కోసం
మన దానికి అంటే ఇవన్నీ జరగడానికి కారణం ఏంటా కొంచెం నేను డెప్త్ గా వెళ్ళి ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, మన వాళ్ళకు మన యొక్క శాస్త్రముల పైన, మన యొక్క ధర్మముల పైన అవగాహన రాహిత్యము ఇదొక్కటి. మన ధర్మం ఎప్పుడు నిలబడ్డా కానీ ఏదో ఒకరికి ప్రలోభం చూపెట్టి నా మతంలోకి మారు అని ఇది ఎప్పుడు చెప్పలేదు మన హిందూ ధర్మం. ఎప్పుడు కూడా ఖడ్గం పట్టుకొని గొంతుక మీద కత్తి పెట్టి నువ్వు నా ధర్మంలోకి మారు అని ఎప్పుడు అడగలేదు ఈ హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం అడిగిందల్లా జ్ఞానముతో ఆకర్షించింది, తన యొక్క జ్ఞాన శక్తితో ఆకర్షించింది. ఇంకో సనాతన ధర్మంలో ఇంత సైన్స్ ఉంది, ఇంత సైంటిఫిక్ అప్రోచ్, ఏ కాలానికి సంబంధించినటువంటి అక్కడ ఇంత చరిత్ర ఉంది, ఇంత వైభవం ఉంది అని జ్ఞానముతో ఆకర్షించినటువంటి జాతి ఈ ప్రపంచం మొత్తంలో ఏకైక జాతి మన భారత జాతి, అందున మన ఆర్ష జాతి, అందున మన హిందూ జాతి అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా హిందూ ధర్మం పైన అవగాహన కలగాలి అని చాలా కోర్సెస్ ని డిజైన్ చేయడం జరిగింది. హిందూ ధర్మ కోర్స్ అని చెప్పేసి, తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అని చెప్పేసి ఇలాంటి చాలా కోర్సెస్ ని డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ చేస్తూ ఉన్నాము. ఈ అవేక్ భారత్ డాట్ ఇంకా పూర్తి అవ్వలేదు ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది, కావాలంటే అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ప్లే స్టోర్ లో భావిత అనే ఒక యాప్ ఉంటుందండి, భారతీయ విజ్ఞాన తరంగిణి. ఆ భావిత అనేటువంటి యాప్ లో కూడా మనకు సంబంధించినటువంటి కోర్సెస్, ఇవే కోర్సెస్ ని ఇందులో పెట్టడం జరుగుతుందండి. ఇది మనకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది నా నెంబరే. ఇదండి మొత్తానికి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం ఫీ స్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఈ కోర్స్ ఏదైతే ఉంది చండీ సప్తశతి అనేటువంటి దానికి మనం కోర్స్ ఫీగా ఏం చేస్తున్నాం, ఒక 1000 రూపీస్ కి పెట్టడం జరుగుతుంది. ఎందుకు అనేటువంటి కూడా నేను చెప్తాను. తర్వాత మెంబర్షిప్ ఫీ వచ్చేసరికి మనకి 500. ఒకవేళ ఇప్పుడు అవసరం లేదు అది. మెంబర్షిప్ అంటే ఏంటి అంటే, మెంబర్షిప్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, సత్సంగంలో మీరు ఒక సభ్యులు అవుతారు. సభ్యులు అయిన తర్వాత ఏం చేస్తామంటే, మీ దగ్గర ఏదైనా ప్రవచనాలు చెప్పాలనుకోండి, మా దగ్గర నుంచి ఉచితంగా పంపిస్తా ఉన్నట్టు. ఇక్కడ నేను ధర్మం గురించి ప్రచారం చేయాలనుకోవడం అది సభ్యులకు మాత్రమే, బయట వాళ్ళకి అలా ఉచితంగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఉచితంగా కొన్ని కోర్సెస్ ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తూ ఉంటాం. అలా కోర్సెస్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేసేటటువంటివి కూడా మీకు ఉచితంగా అందించబడతాయి. కొన్ని కోర్సెస్ ని, అన్ని కోర్సెస్ ని కాదు, కొన్ని కోర్సెస్ ని. ఎందుకు మేము ఈ డబ్బులు పెట్టడం కూడా అంటే, నిజానికి ఇది సేవగా చేద్దామని మేము మొట్టమొదటి ప్రారంభం చేస్తాం. అంటే పూర్వం ఒక 2-3 బ్యాచెస్ వరకు కూడా మేము డబ్బులు తీసుకోలేదు. కాకపోతే ఏమవుతుందంటే, మా ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది క్రియేట్ అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు ఒక రోజు వస్తారు, మనకేం పోయింది, 2 రోజు ఎగ్గొట్టేస్తారు, 3 రోజు అసలే రారు. అలా ఏమైపోతుందంటే రావడానికి అసలు ఇష్టం చూపెట్టట్లేదు. అది సరైనటువంటి విధానం కాదు. చండీ సప్తశతి చాలా నిబద్ధత, హాయిగా నేర్చుకోవాల్సినటువంటి విధానం. ఒక రెస్పాన్సిబిలిటీ, మీరు ఒక డబ్బులు పే చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వస్తుంది. అంటే నేను డబ్బులు పే చేశాను, దీన్ని న్యాయం చేయాలన్నా వచ్చేవాళ్ళు ఉన్నారు, కాబట్టి అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తర్వాత నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా చెప్పాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయడానికి ఒకటి. తర్వాత హిందూ ధర్మ ప్రచారం చేయడం అనేటువంటిది ఇప్పుడు మాకు చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఏ పని పట్టుకున్నా కానీ, ఇప్పుడు మేము ఒక సభ పెడదామన్నా, లేకపోతే ఇప్పుడు మేము ఒక యాప్ తయారు చేస్తున్నాం, ఆ యాప్ తయారు చేద్దామని కూడా మా సాఫ్ట్వేర్ అతనికి మేము నెలకి 20,000 బాయ్. అంటే మాకు ఎక్కడైనా కానీ ఆ యాప్ తయారు చేయాలన్నా, అందులో ఇష్యూస్ వచ్చినా కానీ, వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు, కాబట్టి అట్లాంటివి చెయ్యాలన్నా కానీ మాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత మేము ఇంకొకటి ఆలోచన చేస్తుందంటే, మనకు పూర్వకాలంలో పురాణాలు చెప్పడం అనేటువంటి చాలా విస్తృతంగా జరిగేదండి. దాని వల్ల మన ధర్మ ప్రచారం అనేటువంటి చాలా జరిగేది. మేము ప్రత్యేకంగా ధర్మ ప్రచారం పెట్టుకోకుండా పురాణాల వల్ల మన ధర్మ ప్రచారం బాగా జరిగేది. కానీ ఇప్పుడు పురాణాలు అనేటువంటి చెప్పడం జరగటం లేదు. కాబట్టి మేమేం చేస్తామంటే, పురాణ మంటపాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక పురాణ మంటపం ఉండాలి. అక్కడ ప్రతిరోజు లేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా ఏదో ఒక అంశం పైన, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశం పైన అక్కడ ప్రవచనమో, సంగీతమో, హరికథయో ఏదో ఒకటి జరగాలి అనేటువంటి విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. పురాణ మంటప నిర్మాణం. తర్వాత మేము చెప్పాను డిజిటల్ యూనివర్సిటీ ఫర్ మీకు రహస్యం చెప్పని ఇప్పటివరకు ఎవరికి తెలియంది, మీరు ఎప్పుడు కూడా మన సనాతన ధర్మానికి ఒక యూనివర్సిటీ లేదండి. నిజంగా తక్షశిల, నలంద యూనివర్సిటీస్ అంటారు కదా, ఆ నలంద యూనివర్సిటీ పోయిన తర్వాత ఒక్క యూనివర్సిటీ ఇప్పటి వరకు చూపెట్టండి. సంస్కృత అధ్యాయాలు చూపెట్టకండి. సంస్కృత అధ్యాయాలు హిందూ మతం బోధించారు, మీకు అది స్పష్టంగా చెప్తున్నాడు. సంస్కృత పాఠ ఏవైతే ఉన్నాయో, వేద పాఠశాలల్లో కొంచెం వేదం నేర్పిస్తారు తప్ప వేద అర్థాన్ని నేర్పించరు. వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలలు, ఈ రెండు వేదంలో వచ్చేసరికి, వేద పాఠశాలలో వచ్చేసరికి వేదంలో అర్థం నేర్పించరు, హిందూ ధర్మం గురించి పూర్తిగా నేర్పించరు. వాళ్ళకి ఏదో బట్టి పట్టేసామంటే బట్టి పట్టేసామంటే దాంట్లో అర్థాలు తెలియదు. చాలా మంది, మేము వేద పండితులు చాలా మంది మాట్లాడాం, మీరు కూడా మాట్లాడి చూడండి కావాలంటే. సరే,
తర్వాత వచ్చేసరికి సంస్కృత కళాశాల, సంస్కృతం నేర్పిస్తున్నారు, సంస్కృతంలో కావ్యాలు నేర్పిస్తున్నారు, కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ నేర్పించట్లేదు. మనకు ఆర్యభట్టి అనేటువంటి పుస్తకం ఉంది, రసాయన శాస్త్రంలో రసరత్న సముచ్చయం ఉంది, రసరత్నాకరమైనటువంటి పుస్తకం ఉంది, మనకి ఫిజిక్స్ లో వచ్చేసరికి న్యాయ శాస్త్రం ఉంది, తర్వాత వైశేషిక దర్శనం ఉంది, కణాదుడు రాసినటువంటి వైశేషిక, దాంట్లో పరమాణు యొక్క నిర్మాణాన్ని చెప్పారు. అవకర్ష పర్యంతం ద్రవ్యం పరమాణు వేగం పరమాణు ఇతి ప్రోక్త జ్ఞాని నా దృష్టిగోచరం అని చెప్పేసి పరమాణు యొక్క విజ్ఞానాన్ని చెప్పారు అందులో. అంటే ఇన్న గొప్ప విజ్ఞానాలు మనకు అందకుండా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇట్లాంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి కాబట్టి డిజిటల్ యూనివర్సిటీ మేము ప్రారంభం చేయాలని సంకల్పం చేశాము. ఇప్పుడు ఒక యూనివర్సిటీ కట్టాలంటే మాకు చాలా డబ్బులు అవుతుంది, కానీ డిజిటల్ యూనివర్సిటీ అంటే మనకు ఇట్లాగే జూమ్ ప్లాట్ఫామ్ లాంటిది, మన యాప్ లాంటిది ఇలాంటివి ఉపయోగించుకున్నాం అనుకోండి, అట్లా డిజిటల్ యూనివర్సిటీగా రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. అదొక ఉంటుంది, చాలా మంది తెలియదు, ఇప్పటి వరకు చాలా తక్కువగా ఉన్నాయి డిజిటల్ యూనివర్సిటీ అనుకుంటే. భారతదేశంలో ఒక 2-3 ఉన్నాయని విన్నాను. సరే, అంటే అమెరికాలో నడుస్తున్నాయి డిజిటల్ యూనివర్సిటీస్ అనేవి. అంటే వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీలో క్లాస్ వింటారు, సర్టిఫికేట్ తీసుకుంటారు. అలా ఒక యూనివర్సిటీ నిర్మాణం చేద్దామని చెప్పేసి ఇది ఒక ప్రణాళికలో ఉంది. తర్వాత కోర్స్ డిజైనింగ్ కూడా మేము చాలా ఎక్విప్మెంట్స్ తీసుకోవాల్సింది. ఒక కోర్సును మనం అప్లోడ్ చేస్తున్నామంటే వాళ్ళకి వినడానికి వాయిస్ మంచిగా ఉండాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, సరైనటువంటి ఫోన్ ఉండాలి, అవన్నీ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది, కెమెరా, ఇవన్నీ డిజైన్, ల్యాప్టాప్, ఇవన్నీ కూడా డిజైనింగ్ ఉంటాయి. సో వీటన్నిటికి కూడా తర్వాత టీమ్ ఫార్మేషన్. ఎవరు ఉచితంగా పనిచేయరండి, ఎవరు ఉచితంగా పనిచేయరు. కాబట్టి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీతం ఇవ్వాల్సి వస్తుంది, ఏదో కొంత శాలరీ వాళ్ళకి ఇవ్వకుండా అయితే వాళ్ళు పనిచేయరు. ఎంత ధర్మం పైన అభిలాష ఉన్నా కానీ ఎంతో కొంత ఇవ్వకుండా కానీ ఒక్క రోజు పనిచేస్తారు, 2 రోజులు పనిచేస్తారు, నెలలు పనిచేయమంటే ఎలా పనిచేస్తారు? కాబట్టి అది కూడా కుదరదు. కాబట్టి ఆ కారణం చేత మేము ఇక్కడ ఈ కారణాల చేత మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఒక్క క్షణం. ఓకే, ఇదిగో ఈ కారణాల చేత మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ నెంబర్ కి మీరు నేను పంపిస్తాను వాట్సాప్ లో. ఎవరెవరైతే గ్రూప్ లో ఉన్నారో అందరూ కూడా చండీ సప్తశతి జూమ్ క్లాస్ గ్రూప్ లో ఉన్నారు కదా, ఎవరైనా లేకపోతే నాకు చెప్పండి, వాళ్ళని యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదండి చండీ సప్తశతి గురించి. దీని గురించి మొత్తం కలిపి ఇది 21 రోజుల కోర్స్ అండి, 21 days నడుస్తుంది. 21 రోజుల కోర్సు కొంచెం ఎక్స్టెండ్ అవుతే అటు ఇటుగా 1 day 2 days ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ 21 days మనం అనుకుంటూ ఉన్నాం. 21 రోజు కోర్సులో ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్ ని, ఆ చాప్టర్ లో ఉండేటటువంటి అర్థాలని వివరాన్ని మొట్టమొదటి చేస్తూ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క మొట్టమొదట నా చివరి లక్ష్యం ఏంటంటే మీరందరూ కూడా చండీ సప్తశతి చదవాలి. తర్వాత చదివిన తర్వాత మనందరం కలిసి పారాయణ చేయాలి, అందరం కలిసి ఒక్కసారి ఆ చండీ మాత యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఇది ప్రారంభం చేయడం జరిగిందండి. ఇది మొత్తానికి చండీ సప్తశతి గురించి ఒక అవగాహన మాత్రమే. ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే మనము చూసే ప్రయత్నం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందండి. రేపు కూడా ఇంట్రడక్షన్ క్లాస్ ఇంకొకటి ఉంటుంది. రేపు కూడా ఇదే లింక్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, పర్వాలేదు. ఇదే లింక్ లో మళ్ళీ రేపు కూడా ఉంటుంది. ఇట్లాంటిది కొద్దిగా ఇంట్రడక్షన్ వేరే క్లాస్ చండీ సప్తశతి గురించి. తర్వాత మనము ప్రారంభం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. సోమవారం నుంచి సిద్ధకుంజికా స్తోత్రంతో మనం ప్రారంభం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సిద్ధకుంజికా స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, సిద్ధకుంజికా స్తోత్రం ఒక్కటి చదివినంత మాత్రం చేత చండీ సప్తశతి చదివిన ఫలితం వస్తుంది. కాబట్టి అది మొట్టమొదటి చెప్తున్నాను, అదొక్కటి చదువుకునైనా ఈ నవరాత్రుల్లో మీరు చండీ సప్తశతి చదివినటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో. ఓకే అండి, నేను మంగళం చెప్తాను, మీరు క్వశ్చన్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మణినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గజాననాయ గాంగేయ సాజాయ సదాత్మనే గౌరీ ప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర దివ్య పాదార విందార్పణమస్తు. స్వస్తి స్వస్తి స్వస్తి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి.